ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇవ్వడం వలన 30 ఏళ్ల పాటు జరగని పరిష్కారం ఇప్పుడు అవుతుందని మీరు అనుకుంటున్నారా? మంచి అయినా చెడైనా ఏదైనా కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాడు. ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన అమలు చేయడానికి మాత్రం ఎన్ని సవాళ్ళు ఎన్నుకుంటూ ముందుకెళ్తున్నారు. మాదిగలకు ఉన్నది సమస్య ఓన్లీ వర్గీకరణ, ఏ సమస్య లేవా? మాకు ఉద్యోగాలు రావడానికి, తద్వారా ఆర్థికంగా ఎదగడానికి ఎస్సీ వర్గీకరణ అనేది ఎందుకు చేయాలి? అంత్యోదయ స్ఫూర్తితే వర్గీకరణ. రెడ్డి వేలమ్మ కమ్మకు బ్రాహ్మణ వయసులోకి సమానంగా బీసీలు చూస్తారా? నరేంద్ర మోదీ ఎట్లయితే మీరు వారితో సన్నిహితంగా ఉన్నారో రాహుల్ గాంధీతో అట్లే ఉంది. మీ పట్ల చాలా ప్రేమ చూపించింది కదా ఆయన కూడా. వాళ్ళు ఆచరించిన పద్ధతే మేము నమ్మకం కోల్పోవడానికి దారి. మీద మిలిటెన్సీ మూమెంట్ కనబడుతుంది, పేరేమో మహాభారతం ఉంటుంది. ఎంత సభ పెట్టదని అది కాదు, దానికి ఒక విశ్వరూపం అన్నాం అనుకో. కృష్ణ మాదిగ అని అసలు ఎందుకు పెట్టుకున్నారు? ఎవరిచ్చిన ఐడియా? నేను మళ్ళీ మాదిగోళ్ళు గొప్ప ఇంకోటి తక్కువ నేను అన్నది కదా. సామాజిక ఉద్యమాలకు లేకపోతే ఈ తెలంగాణ రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలు కడేసి గారి పాత్ర. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాదిగల అవకాశాలు దెబ్బతీస్తున్నది ఈయనే. నమస్తే. తెలంగాణ రాజకీయాలలో ఇంకాస్త వెనక్కి వెళ్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దళితుల్లో ఉన్న ఒక సామాజిక వర్గం ఆధారంగా రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేసే ఉద్యమాలు నడిపిన నాయకుడు మందకృష్ణ మాదిగ. వర్గీకరణ కోసమై కాంగ్రెసు, తెలుగుదేశం ఎవరు హామీ ఇస్తే వాళ్లకు మద్దతునిస్తూ వస్తున్నారు. తాజాగా భారతీయ జనతా పార్టీకి మద్దతునిస్తున్నారు. నరేంద్ర మోదీతో బహిరంగ సభ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం. ఇన్ని మార్పులు ఇంతకాలం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? రాజకీయంగా ఎదురైన అనుభవాలు ఏమిటి? భారతీయ జనతా పార్టీ ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారు, వారు ఎందుకు నమ్ముతున్నారు? వీటి వెనుకున్న కారణాలు ఏమిటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు ఇత్యాది అంశాలపైన మాట్లాడదాం. వారు మన దగ్గర ఉన్నారు. నాన్నగారు నమస్కారం. నమస్కారం తమ్ముడు. హనా తెలుగుదేశము, కాంగ్రెసు వరుసగా మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఈ మద్దతు ఇస్తున్న క్రమంలో మీ పైన చాలా ఆరోపణలు కూడా వచ్చినాయి. ఇప్పటికీ మీరు అదే డ్రెస్సు, అదే కథ దాంట్లోనే ఉన్నారు. మరి ఆ ఆరోపణలు ఏ డబ్బుల రూపంలో ఏ రకరకాలుగా అన్నారు. మీ స్టైల్ అయితే మారలేదు. మరి ఎందుకు తెలియదు నాకు, మీరు చెప్పండి. ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇవ్వడం వలన ఈ 30 ఏళ్ల పాటు జరగని పరిష్కారం ఇప్పుడు అవుతుందని మీరు అనుకుంటున్నారా? సాధ్యమేనా? సాధ్యమవుతుందనే ఒక సంపూర్ణ విశ్వాసం మాకైతే ఉంది. దానికి కారణం, అంతకుముందు గౌరవ నరేంద్ర మోడీ గారు అంటే ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ దృష్టికి నేరుగా మేము తీసుకొచ్చే అవకాశం లేదు మా సమస్యను. కానీ కొంతకాలం పెద్దవాళ్ళు వెంకయ్య నాయుడు గారు తన ప్రయత్నాలు చేశారు. ఆయన క్యాబినెట్లో ఉన్నప్పుడు, ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా కొంత ఆయన తన బాధ్యత తీసుకున్నాడు. గౌరవ కిషన్ రెడ్డి గారు కూడా ఎన్నో సందర్భాలు చెప్పాడు. కానీ మాదిగల ఆవేదన, మాదిగల డిమాండ్ ఇది ప్రత్యక్షంగా గౌరవ నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత సమస్య పరిష్కారానికి ఎట్లా ముందుకెళ్దామనే విషయం ఆలోచించాల్సి వచ్చింది. అందువల్ల ప్రత్యక్షంగా ఆయన తీసుకురావడం మీదనే దృష్టి పెట్టి సోదరులు కేంద్ర మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారి సహకారంతో గౌరవ నరేంద్ర మోడీ గారిని హైదరాబాద్ మీటింగ్ తీసుకొచ్చాం నవంబర్ 11. ఆ వేదిక మీద ఆయన స్పందించిన తీరు, ఆయన మాట్లాడిన మాట, తర్వాత తీసుకున్న నిర్ణయాలు వర్గీకరణ లక్ష్యానికి చేరువడిస్తున్నాయనే సంకేతం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక ఆయనను మేము నమ్ముకోకపోతే ఇంకోరు నమ్ముకోవడానికి మాకు అవకాశం అసలే కనిపించట్లేదు. దానికి కారణం ఏంటంటే, పెద్దలు గౌరవ నరేంద్ర మోడీ గారి మీద పరిపాలన జరుగుతున్నప్పుడు భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ప్రతిపక్షాలు వాళ్ళ కోణంలో వాళ్ళు వాదిస్తుంటారు, విమర్శలు పెడుతుంటారు. అధికార పక్షం గౌరవ నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు సమర్థిస్తుంటారు. కానీ అందరూ అభిప్రాయం వ్యక్తం చేసేది ఒక అంశం మీద ఉన్నది. మంచైనా చెడైనా ఏదైనా కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాడు, దాన్ని ముందుకు నడిపిస్తాడు అంటారు. ఎగ్జాంపుల్, బీజేపీని గౌరవ నరేంద్ర మోడీ గారిని ముస్లిం వ్యతిరేకిగా బాగా చూపెట్టాలని చూస్తుంటారు. అంతేనా? ముస్లింలలో కూడా సాధారణ పేద మహిళల పక్షాన లేదా మహిళల పక్షాన నిలబడి వాళ్ళ ఆత్మగౌరవాన్ని, వాళ్ళ ఉనికిని, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం 3 తలాక్ చట్టం రద్దు చేయడం ద్వారా నిరూపించగలిగాడు.
మరి ముస్లింలలో పురుషులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరికి అవకాశం కల్పించాలి, ఎవరి బాధలకు పరిష్కారం పెట్టాలి? ఈ ప్రపంచం మొత్తం మీద పురుషాధిక్యత కొనసాగుతుంది. అందులో మతపరమైన విషయాల్లో కూడా పురుషాధిక్యత కనిపిస్తుంటుంది కదా, ఎక్కడైనా కనిపిస్తుంటుంది. ఇప్పుడు మీరు మన క్రైస్తవ పాస్టర్లు ఉన్నారనుకోండి, ఎక్కువ మంది పాస్టర్లు ఎవరు ఉంటారంటే పురుషులే ఉంటారు కదా. అట్లనే మన మసీదులో చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, ఏమంటారు? పురుషులే ఉంటారు. చివరికి మనం హిందూ దేవాలయంలో ఉండే పూజారులు ఎవరు ఉంటారు? అంటే వ్యవస్థలో పురుషాధిక్యత కనిపిస్తుంది కదా. ఇప్పుడు త్రిపుల్ తలాక్ చట్టాన్ని కనుక రద్దు చేయకపోతే బాధలు పడేటోళ్ళు ఎవరు? మహిళలు కదా. మరి ఆ బాధలకు పరిష్కారం ఎవరు చూపెట్టిండ్రు అంటే మరి నరేంద్ర మోడీ గారు చూపెట్టిండు. అది విషయం చెప్తున్నా. ఒక విషయం మీ దృష్టి తీసుకొస్తాను. అడగాల్సి అడుగు. అని నేను భారతీయ జనతా పార్టీలో 30-40 సంవత్సరాలు పనిచేసిన వారు కూడా ఇంత బలంగా నరేంద్ర మోదీని సమర్థించలేదు. అంత ప్రేమ ఎందుకు, ఇంత తార్కికంగా ఎందుకు ఆయన మద్దతు ఇస్తున్నారు? నేను అదే మళ్ళా అంశం చెప్తున్నాను. నేను ఆయన ఫలాన్ని చెయ్యాలని ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆపడం కోసం ఎంతమంది ప్రయత్నం చేసినా అది ఆగట్లేదు కదా అని నేను అంటున్నా. ఆయన తీసుకునే నిర్ణయాలకు అందరికీ ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు. ఉదాహరణకు బాబ్రీ మసీద్ రామ మందిరం కేసు ఉండదు అనుకోండి. రాముడి జన్మస్థలంలోనే రామ మందిరం కట్టుకోవాలనేది భారత ప్రజల, ప్రధాన హిందువుల, రామ భక్తుల అభిప్రాయం అనుకుందాం. అది ఎంతకాలం నుంచి జరుగుతుంది? ఒక 500 ఏళ్ళ నుంచి ఆకాంక్షకు అనుగుణంగా మాట్లాడమో రోడ్డు మీద రావడం జరిగింది. ఓకే, అది ఒక పెద్ద పోరాటంగా జరిగింది. భిన్నాభిప్రాయాలనే కదా దాని మీద. మరి ఆ భిన్నాభిప్రాయాలను మళ్ళీ ఘర్షణ రూపంగా కాకుండా మళ్ళీ ముస్లిం విశ్వాసం గల వాళ్ళకు వేరే చోట మళ్ళీ కట్టించే ప్రయత్నం చేసి రామ మందిరాన్ని అంతకుముందు బాబ్రీ మసీద్ కూల్చే కట్టినని అభిప్రాయానికి వచ్చిన తర్వాత మరి డైరెక్ట్గా ఆయన ఇన్వాల్వ్ కావడం ద్వారానే కదా సామరస్యంగా పరిష్కారమై రామ మందిరం నిర్మించి దాన్ని మొన్న ప్రారంభోత్సవం చేశాడు. ఒక మాట అనుకుందాం, అది ఎంత సవాల్తో కూడిన సమస్య, అది పరిష్కరించిందా లేదా? మూడవది, మనం ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా ఉండే. సరే, ఈ దేశంలో 2 రాజ్యాంగాలని అర్థం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 100% అక్కడ జమ్మూ కాశ్మీర్లో అమలు జరిగేదంటే ఆర్టికల్ 370 ఉండడం వల్ల అమలు జరగలేదు. దేశం మొత్తం మీద ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయనుకోండి, మరి జమ్మూ కాశ్మీర్లో ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, రిజర్వేషన్లు ఉన్నాయంటే లేవు. అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దేశవ్యాప్తంగా అమలు జరుగుతుంది కానీ జమ్మూ కాశ్మీర్లో కాదు కదా. మరి ఆర్టికల్ 370 ఉండాలని కొంతమంది ఉన్నారు, వద్దనేటోళ్ళు ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు బీజేపీ కట్టుబడి ఉన్నది అనుకోండి, మరి రద్దు చేసి మరి అక్కడ ఒక ప్రజాస్వామ్యాన్ని లేకపోతే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లో కాపాడే ప్రయత్నం అయితే నరేంద్ర మోడీ గారు చేశారు కదా. ఆయన తీసుకునే నిర్ణయాలు అందరూ సమర్థించలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన అమలు చేయడానికి మాత్రం ఎన్ని సవాళ్ళని ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం 30 ఏళ్ళుగా నడుతుందని మీకు తెలుసు, మీరు అన్నారు. ఈ సమస్య పరిష్కారం ఎవరి చేతులు ఉంటే పరిష్కారం అవుతుంది అనుకుంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర పోతారు మీరు. ఆయనంత అనివార్యం ఏముంది? ఆయనకి ఎందుకు చేస్తాడు? ఆయనకి అంత ఇప్పుడు 370 అనేది వాళ్ళ ఎజెండాలో ఉన్నది, అయోధ్య రామాలయం వాళ్ళ ఎజెండాలో ఉన్నది. ఎస్సీ వర్గీకరణ అనేది ఎందుకు చేయాలి? అంత ఇప్పుడు మీరు సభలో నేను లక్ష్మణులాగా ఉంటాను మీరు అన్నారు. ఎందుకు చేయాలనుకుంటే అది కూడా బీజేపీ సిద్ధాంతాల్లో ప్రథమమైనదే. బీజేపీ సిద్ధాంతంలో అంటున్నాను నేను. బీజేపీ సిద్ధాంతంలో ప్రథమమైందని నేను చెప్తున్నా. ఎట్లా ప్రథమైందంటే బీజేపీ సిద్ధాంత మూలకర్త ఎవరు? పండిట్ దీన్ దయాళ్ గారు. ఓకే, పండిట్ దీన్ దయాళ్ గారి స్ఫూర్తి ఏమిటంటే ఈ దేశ సంపద కదా అట్టడుగులు ఉన్న వాళ్ళకు, ముఖ్యంగా చివరి మెట్టు మీద ఉన్న వాళ్ళకు మొదలు అందాలని అంటాడు. అంటే చివరి వాళ్ళకు అందాలంటాడు. అదే అంత్యోదయ మీనింగ్గా అది. అంత్యోదయ స్ఫూర్తి బీజేపీదే కదా. అంటే దేశ సంపద ఉన్నత వర్గాలకే పోవడం కాదు, తిన్నోడే తినడం కాదు, లేనోళ్ళకి పోవాలి, చిట్ట చివరి వాడికి పోవాలనేది అది స్ఫూర్తి కదా. మరి అంత్యోదయ స్ఫూర్తికి అనుగుణంగానే మేము వర్గీకరణ సపోర్ట్ చేస్తామని చెప్పి బీజేపీ మేనిఫెస్టోలు కూడా చెప్తున్నాయి కదా. ఇక్కడ ఏ రాష్ట్రంలో వర్గీకరణ సమర్థించాలన్నా అంత్యోదయ స్ఫూర్తితోటే మేము సమర్థిస్తామంటారు. ఈ రాష్ట్రంలో వర్గీకరణ సమర్థించేటప్పుడు కూడా అంత్యోదయ స్ఫూర్తితోటి అంటారు. అంటే రామ మందిరం నిర్మాణం బీజేపీదే. ఓకే, ఆర్టికల్ 370 రద్దు బీజేపీదే, త్రిపుల్ తలాక్ చట్టం రద్దు బీజేపీదే, ఇట్లా కొన్ని బీజేపీ. అట్లనే అంత్యోదయ కూడా బీజేపీదే. అంత్యోదయ స్ఫూర్తితే వర్గీకరణ, అది వాళ్ళే ఒప్పుకున్నారు కదా. కాబట్టి ఆ స్పిరిట్ వాళ్ళకున్నది, ఆ దృక్పథం వాళ్ళకున్నప్పుడు మరి వాళ్ళే వర్గీకరణ చేస్తామని ముందుకు వచ్చినప్పుడు నేను వాళ్ళని నమ్మకపోతే ఇంకెవరు నమ్మాలి? కానీ నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను. పరేడ్ గ్రౌండ్లో సభ, నేను లక్ష్మణుణ్ణి మీకు అని చెప్పారు.
మీ ఇద్దరు మరి మేము మీ విపరీతమైన భావోద్వేగాన్ని మీరు గురని మీకు ఆయన హామీ కూడా ఇచ్చింది అక్కడ. కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసిన మీరు తెలుగు సమాజాన్ని అట్టడుగున ఉన్న భిక్షాటన యాచించే సామాజిక వర్గాలు కూడా మేము ఫలానా కులం అని ధైర్యంగా, మామూలు విషయం కాదు అది, అట్లా చెప్పుకున్న మిమ్మల్ని నరేంద్ర మోదీ విపరీతంగా ప్రభావితం చేసినట్టుంది కదా. అట్లా కాదు విషయం ఏంటంటే, అవును గౌరవ నరేంద్ర మోడీ గారి వ్యక్తిగత జీవితం కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. ఎగ్జాంపుల్, మేము తిండి లేని కుటుంబం నుండి నేను వచ్చాను, బాధలు పడ్డ కుటుంబం నుండి వచ్చాను, కూలి చేసుకున్న కుటుంబం నుండి వచ్చాము, పూరి గుడిసెల నుండి వచ్చాము. వర్షం పడితే ఇంట్లో నీళ్లు కురిస్తే ఎక్కడ పడుకోలో చోటు లేకపోతే గంతలు చాపలేసుకొని కూర్చొని నిద్రపోకుండా గడిపిన రోజులు మాకు గుర్తుకొచ్చినాయి అనుకుందాం. అత్యంత పేదరికాన్ని అనుభవించిన వాళ్ళు, అత్యంత అవమానాలు పడ్డోళ్ళే ఈ సమాజం పట్ల కొంత బాధ్యత ఉండడానికి కొంత అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యం చూసినప్పుడు భారత ప్రధానమంత్రుల్లో అంత పేదరికం వచ్చిన ప్రధానమంత్రి ఎవరు? ఓకే, వాళ్ళ తల్లి ఏం చేసేది? పెద్దలు గౌరవ నరేంద్ర మోడీ గారి తల్లి ఏం చేసేది? పక్కిళ్ళలో పోయి బేషన్లు దోమి వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించేది. తండ్రి ఏం చేసేవాడు? ఓకే, ఒక రైల్వే స్టేషన్లో చిన్న టీ కొట్టు పెట్టుకొని ట్రైన్ లాగినప్పుడు వచ్చిన వాళ్ళతో టీ ఇచ్చేవాడు. పోనీ నరేంద్ర మోడీ గారు ఏం చేశాడు? తండ్రికి టీ వచ్చేకాడ గ్లాసులు కడిగి ఉండేవాడు. మొన్న ఏదో ప్రధానమంత్రిగా మాట్లాడుతూ ఏదో రైల్వేది ప్రారంభిస్తున్న క్రమంలో నా జీవితమే రైలు పట్టాల మీద మొదలైంది అని అన్నాడు. ఆయన ఎవరు? మళ్ళీ సామాజికంగా ఓబీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు. అంటే ఓబీసీ వర్గం అంటేనే ఉన్నత వర్గాలతో ఎంతో కొంత బాధలు పడ్డదే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎస్సీలు పడ్డంత బాధ పడకపోవచ్చు, కానీ బీసీలు ఓసీలతో బాధపడ్డట్టే కదా. ఇక్కడ బీసీలు ఉన్నారు, తెలంగాణలో ఓసీలు కూడా ఉన్నారనుకో, రెడ్డి వేలమ కమ్మ అనుకో. రెడ్డి వేలమ కమ్మకు బ్రాహ్మణ వయసులోకి సమానంగా బీసీలు చూస్తారా? అంటే కొంత చిన్న చూపు చూస్తారు కదా ఓసీలు. మరి అట్లనే ఓసీలతో అవమానపడ్డ కుటుంబాల నుండి వచ్చినోడే కదా. అంటే వివక్షత ఎదుర్కొన్నోడు, పేదరికాన్ని ఎదుర్కొన్నోడు ఈ దేశ ప్రధానమంత్రి అయ్యాడు కదా. మేము వివక్షను ఎదుర్కొన్నాం, పేదరికాన్ని చూసాం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన మీద గౌరవం ఎందుకు పెరగడానికి కారణం ఏంటంటే, ఒక అత్యంత పేదకోడు నుండి వచ్చినవాడు, బాధల పాడి నుండి వచ్చినవాడు, ఈ దేశ ప్రధానమంత్రిగా తను అనుకున్న పనులను చేస్తున్నవాడు. ఇక ఆయనను నేను అత్యంత గౌరవించకపోతే కదా, ఆయన మాటకు నేను అత్యంత విశ్వసించకపోతే ఇంకా నేను ఎవరు విశ్వసించడానికి నాకు అవకాశం లేదు కదా అంటున్నా నేను. కానీ మీరు నా పరిశీలన, నరేంద్ర మోదీ ఎట్లయితే మీరు వారితో సన్నిహితంగా ఉన్నారో, రాహుల్ గాంధీతో అట్లే ఉన్నారు. మీ పట్ల చాలా ప్రేమ చూపించింది కదా ఆయన కూడా. మరి ఇక్కడ ఇటువైపు ఎందుకు చూడలేదు? దానికి కారణం ఏంటంటే, ఏదైనా సరే మాటలు ఎన్ని చెప్పినా ఆచరణలో తేలాల్సిందే కదా. ఉదాహరణకు రాహుల్ గాంధీ గారిని ముందు ఎందుకు కలిశాం? ప్రభుత్వం వాళ్ళది ఉన్నప్పుడు కలిశాం కదా. 2004-2014 మధ్యలో ప్రభుత్వం ఎవరిది? యూపీఏ గవర్నమెంటే కదా. గౌరవ నరేంద్ర మోడీ గారు అయితే రాలేదు కదా. కాంగ్రెస్ మీద నమ్మకం కోల్పోవడానికి, చివరికి రాహుల్ గాంధీ గారి మీద కూడా మేము నమ్మకం కోల్పోవడానికి వాళ్ళు ఆచరించిన పద్ధతే మేము నమ్మకం కోల్పోవడానికి దారితీసింది. ఎగ్జాంపుల్, ఓకే, ప్రధానమంత్రిగా నేను మొన్న ఇక్కడ వేదిక మీద కలిశాం. అంతకుముందు వరంగల్లో జూలై 8న ఒక వినతి పత్రం ఇచ్చాం. జూలై 8న వినతి పత్రం ఇచ్చేటప్పటికే ఆయన అభిమానం ఏందో మా మీద ప్రదర్శించాడు. ఆయన అప్పుడే మేము ఒక గదిలో ఉన్నాం, కిషన్ రెడ్డి గారు గది లోపల ఉన్నాడు, కొద్దిగా దూరం ఉన్నాడు. నేను వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను దగ్గర తీసుకొని కౌగలించుకొని వర్గీకరణ సమస్య నేను పరిష్కరిస్తామని చెప్పి మాట్లాడిండు. ఆ ఫోటోలన్నీ వైరల్ అయినాయి. వేదిక మీదనే కాదు, వరంగల్లో కూడా అది జరిగింది కదా, వైరల్ అయినాయి. అంటే ఆయన మనసులో ఎక్కడనో మాదిగ ఉద్యమం మీద అభిమానం ఉన్నది అనడానికి సాక్ష్యం నువ్వు నవంబర్ 11 వేదికను చూడబాకు. జూలై 8న వరంగల్ జరిగిన ఆయనతో కలిసి మాట్లాడిన సందర్భం చూసినప్పుడు అదే కనిపిస్తుంది. దాని పరాకాష్ట మనకు విశ్వరూప మహాసభలో కనిపిస్తుంది. ఓకే అయింది కదా. ఇప్పుడు మళ్ళా రాహుల్ గాంధీ గారి దగ్గరికి వస్తాం. 2004-2014 మధ్యలో ఓకే ప్రభుత్వం వాళ్ళది. నేను ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రిని ఇప్పుడు కలిశాను. మరి ప్రధానమంత్రి గారిని 4 సార్లు మన్మోహన్ సింగ్ గారిని ఆ కాలంలో కలిశాం కదా. ఎప్పుడు మన్మోహన్ సింగ్ గారిని కలిశాం కదా, పరిష్కారం జరగాలి. పోనీ అప్పుడు యూపీఏ గవర్నమెంట్ చైర్పర్సన్ ఎవరు? ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, కానీ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారు చెప్పింది వేదం కదా. అవును, ఎందుకు చెప్పలేదు మరి? ఓకే, సోనియా గాంధీ గారిని 10 సార్లు కలిశాం, సమస్య పరిష్కారం జరగలేదు కదా. నెంబర్ 2, ఓకే, సోనియా గాంధీ గారు అధ్యక్షుడు అయిపోయిన తర్వాత అధ్యక్షులు ఎవరు? రాహుల్ గాంధీ గారు. అప్పటికే ప్రతిపక్షంకి వచ్చేసాడు. ఓకే,
ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒక లేఖ రాయమన్నా నేను. ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడున్న ప్రభుత్వం లేఖ రాయమన్నా నేను. సార్ వర్గీకరణ మీరు చేయండి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మేము సపోర్ట్ చేస్తామని చెప్పి రాయమన్నాను నేను. ఓకే, రాయమని చెప్పడానికి ఆయన ఇంటికాడ కలిసా, రాయమని చెప్పడానికి నేను ఖమ్మం సభలో చెప్పా, రాయమని చెప్పడానికి నేను గద్వాల సభలో చెప్పా, రాయమని చెప్పడానికి హైదరాబాద్ వేదికలో జరిగిన ప్రెస్ మీట్లో చెప్పా, రాయమని చెప్పడానికి నేను ఆయన జోడో యాత్రలో కూడా కలిసి వచ్చేసి నేను. చెప్పండి, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వర్గీకరణ చేయలేదు. 10 ఏళ్ళు ఎవరు చుట్టూ తిరగాలి? యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, వాళ్ళ చుట్టూ తిరిగాను కదా, పరిష్కారం జరగాలి. నేను రాహుల్ గాంధీ గారిని కలిసేటప్పటికే ఈయన అధ్యక్షుడిగా, ప్రతిపక్ష పార్టీ హోదాలకు వచ్చి అధ్యక్షుడి హోదాలో నేను 5 సార్లు కలిశాను, 6 సార్లు కలిశాను నేను. 6 సార్లు కలిసి నేను కోరింది ఒకటే, కనీసం ప్రధానమంత్రికి ఒక లేఖ రాయమని చెప్పి. లేఖ రాయలేదు కదా. మరి ఇప్పుడు నేను ఆయన సమస్య పరిష్కరించడానికి చొరవ తీసుకుంటారని చెప్పి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను కదా. చొరవ తీసుకుంటామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకోలేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి, నరేంద్ర మోదీ తీసుకున్నంత చొరవ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ ఎందుకు తీసుకోలేదు? ఇది ఏంటంటారు? అది కారణం ఉన్నది. కారణం ఏంటంటే మీరు గమనించండి. ఉదాహరణకు నేను ప్రధానమంత్రి గారిని కలిశాను. కలిసినప్పుడు ప్రధానమంత్రి చుట్టూ ఎవరు ఉన్నారు? పనబాక లక్ష్మి కేంద్ర మంత్రికి ఉన్నది, మాల జేడీసీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో పలుకుబడి గల వర్గానికి సంబంధించిన చింతమోహన్ ఉన్నాడు, అప్పుడు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి గెలిచిన హర్షకుమారుడు. వాళ్ళు ఓపెన్గానే ప్రకటన చేశారు, వర్గీకరణ జరగదు, జరగనివ్వము అని చెప్పి. మరి అక్కడ ఆ స్థాయి పలుకుబడి మాకు లేదు కదా. నంబర్ 1. సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, 2 పాత్రలు పోషించింది కదా. యూపీఏను నడిపించింది, గైడ్ చేసింది ఎవరు? ఆమె. కాంగ్రెస్ పార్టీని నడిపించింది ఎవరు? ఆమె. ఆమె దగ్గర మేము పోయినాం. ఆమెకు సలహాదారుడు ఎవరు? కొప్పుల రాజే కదా. ఆమె యూపీఏ చైర్పర్సన్కు సలహా మండలి ఒకటి ఉన్నది. ఆ సలహా మండలిలో కొప్పుల రాజే ఉన్నాడు కదా అక్కడ. అదే కొప్పుల రాజు, మళ్ళీ అదే కొప్పుల రాజు రాహుల్ గాంధీ గారు కూడా సలహాదారుడు అయింది కదా అధ్యక్షుడు అయిన తర్వాత. ఇప్పుడు అదే కొప్పుల రాజు కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్ కోఆర్డినేటర్ అయిన కదా, ఇన్ఛార్జ్ అతనే కదా. ఇప్పుడు చూడు, మళ్ళీ అదే రాహుల్ గాంధీ తర్వాత మల్లికార్జున్ ఖర్గే కూడా వర్గీకరణ వ్యతిరేకించే మాలా సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తే కదా కర్ణాటకలో. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మాకు మాటలు తీయగా మాట్లాడితే మాట్లాడవచ్చు, మేము మా పని జరగాలని చెప్పి వాళ్ళ దగ్గర మేము పోయి మాట్లాడవచ్చు, కానీ మా వర్గీకరణ ఆకాంక్షకు విరుద్ధంగా ఉన్న వాళ్ళని ప్రోత్సహించడానికి రుజువుతుంది కదా. ఆచరణలో అది అయిపోయింది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటిది? అంత్యోదయ స్ఫూర్తి ఉన్నది. నేరుగా ఆయన దృష్టికి మేము తీసుకొచ్చేంతవరకు కొంత ఆలస్యమైన మనం ఓపిక పట్టాలన్నది. కారణం ఏంటంటే ఆయన దృష్టిలో బలంగా పడితే సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉండదని ఆయన 10 ఏళ్ల కాలంలో జరుగుతున్న నిర్ణయాలని సాక్ష్యం చెప్తున్నప్పుడు బలంగా ఆయన దృష్టికి తీసుకెళ్లడం కోసం 2 ప్రయత్నాలు చేశాం. మొదటిది వరంగల్ వినతిపత్రం ఇచ్చాం, అప్పుడే ఆయన అభిమానం ఏందో తేలిపోయింది. 2, ఆయన ముందు మన ఆవేదన చూపెడదామని చెప్పి విశ్వరూపం జరిపాం. మా ఆవేదన అర్థం చేసుకున్నాడు, సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చారు. మీరు అంటే ఈ లోక్సభ ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గం ఓట్లు బీజేపీకి అసలు అంటే డౌట్ ఏమున్నది? ఎందుకే ఇంకో వేరే పార్టీకి ఎందుకు వేయాలో చెప్పండి. వర్గీకరణ సమస్య పరిష్కారానికి ముందు మా జీవితం మొత్తం 3 దశాబ్దాల ఉద్యమే వర్గీకరణ కోసం జరిగింది. 94, 2024 కదా. 30 ఏళ్ళ పోరాటం దేనికోసం జరుగుతుందంటే వర్గీకరణ కోసమే. మరి ఆ వర్గీకరణ విషయంలో మీరు అన్నట్టుగా అందరు మమ్మల్ని మోసం చేయలే, కాంగ్రెస్ మోసం చేసింది. ఎగ్జాంపుల్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు చేస్తా అన్నాడు, చేసిండు. మరి అప్పుడు మేము ఆయనకు మద్దతు ఇచ్చాం కదా. ఏది చేస్తా అన్నాడు, చేసిండు, మేము మద్దతు ఇచ్చాం కదా. పోనీ కాంగ్రెస్కు మేము మద్దతు ఇచ్చాం, కానీ కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది కదా. ఎగ్జాంపుల్, రాజశేఖర్ గారు 2006లో కృష్ణా అది ఉప ఎన్నికలు వచ్చినాయి. 2006 డిసెంబర్లో ఉప ఎన్నికలు, కేసీఆర్ రాజీనామా చేయడంతో కృష్ణా నేను కమిషన్ వేయించి వర్గీకరణ చెప్పిస్తాను, నేను ముఖ్యమంత్రిని, కేంద్రం మాదే, నువ్వు సహకారం కోరిండు, మేము సహకరించాం కదా. పోనీ గౌరవ నరేంద్ర మోడీ గారి దృష్టికి ఇంకా బలంగా రాని సమయంలో, ఏది హామీ కూడా అటు నుంచి రాని సమయంలో, మరి 2018లో కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వర్గీకరణ గురించి మేము గట్టిగా అసెంబ్లీలో మాట్లాడతాం, ప్రతిపక్ష పార్టీతో మేము పార్లమెంట్లో ఒత్తిడి తీసుకొస్తామన్నప్పుడు నేను కాంగ్రెస్ సపోర్ట్ చేశాను కదా. పోనీ పార్లమెంట్ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీల నుంచి నిలబడ్డాడు కదా, నేను సపోర్ట్ చేశాం కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ చేశాం కదా, మాది కోమటిరెడ్డి వెంకటరెడ్డి సపోర్ట్ చేశాం కదా. ఎందుకు సపోర్ట్ చేశామని చెప్పండి. అదే వర్గీకరణ కోసం చేశారు, వాళ్ళు కాలేదని మీరు అంటున్నారు. కానీ మాదిగలకు ఉన్నది సమస్య ఓన్లీ వర్గీకరణ, ఏ సమస్య లేవా? తెలంగాణ వచ్చేంత వరకు తెలంగాణ అంశం చుట్టే ప్రధానంగా ఎజెండా తిరిగింది. ఒక డిమాండ్
ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు స్వాతంత్రం మాకు రావాలని పోవటం జరిగింది. స్వాతంత్రం వస్తేనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయనే అభిప్రాయం ఒకటి ఉన్నమాట నిజమే, కానీ స్వాతంత్రం అనేది ప్రధాన ఎజెండా కదా, స్వాతంత్రం సాధించుకోవడం అనేది ప్రధాన ఎజెండా కదా కదా అట్లనే ఇక్కడ తెలంగాణ సాధించుకోవడం అనేది ప్రధాన ఎజెండా కదా. మాదిగలు చదువుకోవాలి, ఉన్నత చదువు చదువుకోవాలి, వర్గీకరణ లేకపోతే మాకు రావు. చరిత్ర సాక్ష్యం, ఎన్ని కమిషన్లు వేసినా వర్గీకరణ లేకపోవడం వల్లనే వాళ్ళకు ఉన్నత విద్యా అవకాశాలు రాలేదు, ఉద్యోగాలు రాలేదని రుజువైంది. వర్గీకరణ జరిగినప్పుడే వీళ్ళకి మేలు జరిగిందని కూడా రుజువైంది, కమిషన్లు చెప్పినాయి. కాబట్టి వర్గీకరణ అనేది మా చదువులు ముందుకెళ్ళడానికి, మాకు ఉద్యోగాలు రావడానికి, తద్వారా ఆర్థికంగా ఎదగడానికి మాకు అవకాశం ఉన్నది కదా. కాబట్టి ఆ అవకాశం ఎజెండాగా మారింది కాబట్టి దాన్ని సాధించాలి అని. మిగతా సమస్యలు మేము వదులుతామా అంటే, ఇప్పుడు కేసీఆర్ 3 ఎకరాల భూ పంపిణీ మోసం చేసిండు అనుకుందాం, మేము భూమి కోసం కొట్లాడినాం కదా. అసైన్మెంట్ భూములు కేసీఆర్ లాక్కున్నాడు, దాన్ని అడ్డుకునే ప్రయత్నం మేము చేశాం కదా. అంటే సమస్యలు ఉన్న కాడ మేము సమస్యల మీద దృష్టి పెడతాం, కానీ ప్రధాన ఎజెండాను లక్ష్యాన్ని సాధించుకోవడానికి మా బాధ్యత కదా. స్వాతంత్రం సాధించుకునేంతవరకు భారత ప్రజల అంశం స్వాతంత్ర పోరాటంలోనే భాగం. తెలంగాణ సాధించుకునేంతవరకు తెలంగాణ ప్రజల ప్రధాన ఎజెండా తెలంగాణ సాధనే. అట్లనే మాదిగల లక్ష్యం వర్గీకరణ సాధన ప్రధాన ఎజెండా. అంటే వర్గీకరణ నరేంద్ర మోదీ చేసి ఆ తర్వాత మాదిగల అభ్యున్నతి కూడా ఆయనే చేసిన మీరు నమ్ముతున్నారు? 100% నమ్ముతున్నా. అంత విశ్వాసం ఎందుకు నమ్ముతున్నాను అది కూడా చెప్తా, ఎందుకు నమ్ముతున్నాను అది కూడా చెప్తా. మీరు ఎక్కువ విశ్వసిస్తున్నారు. నేనంటే ఆధారాలు లేకుండా నేను విశ్వసించా, ఆధారాలు ఉన్న కాడ నేను ఖచ్చితంగా విశ్వసించాను. 2 చెప్పండి, ఎక్కువ 2 చెప్తాను. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది విద్యా ఉపాధి రంగాలకు సంబంధించిన, ఉద్యోగ రంగాలకు సంబంధించిన అంశం, అంతే కదా. మరి విద్య ముందుకెళితే ఉద్యోగ అవకాశాలు వస్తే కొంత ఆర్థికంగా కొంత వెసులుబాటు వస్తుంది కుటుంబాలకు, అంతేనా లేదా? ఓకే, ఇప్పుడు ఆర్థికంగా సంక్షేమం అనుకుందాం. మొన్న ఫిబ్రవరి 8వ తారీఖు నాడు ఢిల్లీలో ప్రధానమంత్రి గారు నియమించిన కమిటీ ఉన్నది కదా, ఏది క్యాబినెట్ సెక్రటరీ చైర్మన్గా వివిధ డిపార్ట్మెంట్లతో కూడిన కమిటీ ఉన్నది, ఆఫీసర్లో కమిటీ ఉన్నది. ఆ కమిటీ మమ్మల్ని పిలిచింది. సుప్రీంకోర్టులో 6, 7 తేదీల్లో వర్గీకరణ అంశం చర్చకు వచ్చేది. 7 జడ్జీల ముందు, చంద్రచూడ్ గారి ముందు 7 వచ్చేసింది. గౌరవ చంద్రచూడ్ గారు సిజే గారి ముందే వచ్చేసింది. అక్కడ వస్తున్నప్పుడు కేంద్రం వర్గీకరణకు అనుకూలంగా నిర్దిష్టంగా సపోర్ట్ చేసింది. ఆడ గౌరవ నరేంద్ర మోడీ గారు ఏమన్నాడు, 4 అంశాలు చెప్పేశాడు. మొదటి అంశం, మాదిగల్ని అన్ని పార్టీలు మోసం చేసినాయి, వాళ్ళు చేసిన మోసానికి ఒక రాజకీయ నాయకుడిగా నేను క్షమాపణ చెప్తా అన్నాడు. అంత పెద్ద మనిషి ఆ మాట అనాల్సిన అవసరం లేదు. రెండోది, నేను ఇది సుప్రీంకోర్టులో అంశం కనుక ఈ సుప్రీంకోర్టుల అంశాన్ని త్వరగా పరిష్కరించడం కోసం, త్వరగా విచారణ జరగడం కోసం కేంద్రం సపోర్ట్ చేస్తుంది అన్నాడు. త్వరగా విచారణ జరగాలని కేంద్రం కోరింది. విచారణ జరిగేటప్పుడు వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం వాదిస్తుంది అన్నాడు. కేంద్రం నిలబడుతుంది అన్నాడు. కేంద్రం పంపిన అటార్నీ జనరల్, సోలిసిటర్ జనరల్ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిండ్రు. ఓకే, ఫైనల్ ఇంకేమున్నది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తున్నాం. అంటే గౌరవ నరేంద్ర మోడీ గారు వేదిక మీద ఏం చెప్పిండో అది ముందుకు నడిపినట్టే కదా. అయితే సంక్షేమం గురించి మాట్లాడుతున్నా. మరి దీన్ని అంతా పరిశీలి చేయడం కోసం, వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం కోసమే కమిటీ అన్నాడు. ఆ కమిటీ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న రోజే, చివరి రోజు మమ్మల్ని పిలిపించింది. వాళ్ళు ఏమన్నారు, మీరు వర్గీకరణతో పాటు ఇంకా ఏం కోరుకుంటుండ్రు అన్నారు. సార్ మిమ్మల్ని అడిగిందా? మమ్మల్ని అడిగింది, కమిటీ అడిగింది. మమ్మల్ని అడిగినప్పుడు నేను చెప్పాను, సార్ వర్గీకరణ రావడం వల్ల మేము విద్యా ఉద్యోగ అవకాశాలు మాకు మేలు జరుగుతుంది సార్, కానీ సంక్షేమం అనేది మాకు ముఖ్యం సార్. 190% పేదలున్న కులం ఏదంటే మాదిగలు సార్. అన్ని కులాల్లో పేదలు ఉంటారు సార్, కానీ ఉన్నత వర్గాల్లో పేదరిక శాతం తక్కువ ఉంటుంది సార్. బీసీలో పేదరిక శాతం 50% ఉంటుంది సార్. ఎస్సీలో పేదరిక శాతం ఎక్కువ ఉంటుంది సార్. ఎస్సీలో అందులో అత్యంత పేదలుగా ఎస్సీలో మాదిగలు ఉంటారు సార్, మాదిగ ఉపకులాలు ఉంటాయి సార్ కదా. కాబట్టి పేదరికాన్ని గుర్తే మేము సార్, అవమానాలు పడ్డదని గుర్తే మేము సార్. మా పేదరికాన్ని తొలగించడం కోసం ఒక ప్రత్యేక సంక్షేమ పథకాలు తీసుకురండి సార్ అని చెప్పాను. దాన్ని నోట్ చేసుకున్నారు కదా వాళ్ళు, నోట్ చేసుకున్నారు. నోట్ చేసుకునేది ఎప్పుడు, ఫిబ్రవరి 8 మధ్యాహ్నం 3-4 మధ్యలో, మొన్న ఫిబ్రవరి మొన్న 5 గంటలకు మళ్ళీ ఈ విషయం క్యాబినెట్ సెక్రటరీ ప్రధానమంత్రి గారికి చెప్పేశాడు. ప్రధానమంత్రి గారు క్యాబినెట్లో చెప్పేశాడు, ఏది దళితుల్లో ముఖ్యంగా మాదిగల సంక్షేమం గురించి మనం ప్రత్యేక కార్యక్రమం తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి దాని మీద అమిత్ షా గారికి క్యాబినెట్ సెక్రటరీకి అప్పచెప్పాడు. మళ్ళీ వాళ్ళు సమావేశం 15వ తారీఖు నాడు పెట్టుకున్నారు. తర్వాత మళ్ళీ 17వ తారీఖు నాడు క్యాబినెట్ మంత్రి, సోషల్ వెల్ఫేర్ మంత్రి, అదే సమయంలో మళ్ళీ కిషన్ రెడ్డి గారు, మేము అందరం కలిసి ఆఫీసర్లతో కూర్చున్నాం. అంటే రేపు భవిష్యత్తులో మాదిగల సంక్షేమం గురించి ఎలాంటి పథకాలు తీసుకోవాలనే విషయంలో ఒక చర్చ జరిగింది. ఆ చర్చకు
పరిష్కారంగా మేము ప్రతిపాదనలు పెట్టాము కొన్ని. ఆ ప్రతిపాదనలు వాళ్ళ పరిశీలనలో ఉన్నాయి. కాబట్టి మా పేదరికాన్ని తొలగించే సంక్షేమ పథకాలు భవిష్యత్తులో రావాలంటే కాంగ్రెస్ తీసుకురాదు కదా, తీసుకురాలేదు కదా, చరిత్ర సాక్ష్యం. ఓకే, వర్గీకరణ చేపిస్తానని ప్రకృతితో ఈయన ముందుకు నడుపుతుంది కదా, సంక్షేమ పథకాల మీద ముందుకు రావడానికి ఒక చర్చ జరిగింది కదా, ఆ చర్చ ఎప్పుడైనా రూపం వస్తుంది కదా, ఆ రూపం తీసుకొచ్చేది నరేంద్ర మోడీ గారే కదా. అంటే మీరు ఈ 30 ఏళ్ల కాలం జరుగుతుందనే ఆశతో పోరాటం జరుగుతున్నది. కానీ నేను నా పరిశీలన ఒకటి, మీరు పెడుతున్న ఆందోళన కార్యక్రమాల పేర్లని మహాభారతం నుంచి ఉన్నాయి. కురుక్షేత్ర యుద్ధం అని, తర్వాత విశ్వరూపం అని, అర్జున కృష్ణ సంవాదంలో ఉండే డైలాగులు, ఇవి ఎట్లా మీద మిలిటెన్సీ మూమెంట్ కనబడుతుంది, పేరేమో మహాభారతం ఉంటుంది. ఇది అనుకోకుండా జరిగింది. అది కూడా మళ్ళీ డిసెంబర్లో ఎక్కువ ఉంటాయి, నవంబరు డిసెంబరు. సాధారణ ప్రజల్లో, మన భారతీయ ప్రజల్లో ఏ మాటలు ప్రజల్లోకి సొచ్చుకెళ్తాయి తొందరగా, ఏ నిర్ణయాలు ప్రజల్లోకి సొచ్చుకెళ్తాయి, ఏ సూక్తులు ప్రజలకు సొచ్చుకెళ్తాయి కదా. మేము న్యాయం కోసం పోరాటం చేస్తామన్న దానికంటే మేము ధర్మం కోసం పోరాటం చేస్తున్నామనే దాని మీద ప్రజలకు సొచ్చుకెళ్తాయి కదా. ఓకే, ప్రజల ఐక్యతను, ఒక యూనిటీని ప్రదర్శించేటప్పుడు ఎంత సభ పెట్టదనకు అది కాదు, దానికి ఒక విశ్వరూపం అన్నాం అనుకో, ఐక్యతకు పతాక స్థాయి అది. ఓకే, న్యాయం కోసం పోరాటం చేయడానికి పతాక స్థాయి పదమే ధర్మం కదా. కాబట్టి ఇప్పుడు పెద్దలు నరేంద్ర మోడీ గారిని మేము పిలిచింది ఎప్పుడు, నవంబర్ 11, 2023 కదా. మేము ధర్మయుద్ధం 2018 కూడా 16 కూడా పెట్టాము కదా, ధర్మయుద్ధం. ఓకే, యుద్ధ బేరి అనేది 2011 కిరణ్ కుమార్ గవర్నమెంట్ పెట్టాం కదా 10లో. అంతేకాదు, ఇదే విశ్వరూపం 2007 ఏప్రిల్ 17న విజయవాడలో కూడా పెట్టేశాం. అప్పుడు మన రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి. రాజమండ్రిలో కూడా పెట్టేశాం, రాజమండ్రి కూడా విశ్వరూపం పెట్టేశాం. అంటే అక్కడ మాదిగలు లేరని ప్రచారం చేసి అవకాశాలన్నీ కొల్లగొడుతున్న సమయంలో అక్కడ సోదరులు అమలాపురం ఎంపీగా పనిచేసిన అది ఎవరు హర్షకుమార్ గారు ఆడ ఒక 20-30 వేల మందితో మాలల మీటింగ్ పెట్టుకొని ఇక్కడ మాలలు తప్ప మాదిగలు లేరు అన్నట్టుగా మాట్లాడిండు. అయితే నువ్వు 20-30 వేల మందితో పెడతాం కదా, మాదిగలు విశ్వరూపం మీద అక్కడ నిరూపిస్తామని చెప్పి అక్కడ పెట్టాం. లక్షల మంది అక్కడికి వచ్చేసారు. అంటే చెప్పదలుచుకుని ఏంటంటే, మన భారత సమాజంలో ఏ పదాలు ప్రజల్లో తొందరగా సొచ్చుకెళ్తాయో కదా, ఏ పదాలను ప్రజలు ఓన్ చేసుకుంటారో వాటిని ఎన్నుకున్నాం. బీజేపీతో మాకు మద్దతు ఉన్నప్పుడు కాదు కదా ఇది. 2007, 2023లో నరేంద్ర మోడీ గారిని పిలుస్తామని ఊహించుకుంటాం. మరి 2007లో, మరి 2007లో కూడా విశ్వరూపం పెట్టాం కదా, మధ్యలో ఎన్నోసార్లు ధర్మయుద్ధాలు పెట్టాం కదా, కురుక్షేత్రాలు పెట్టాం కదా కదా. అందువల్ల ఇప్పుడు వచ్చిందని కాబట్టి, బీజేపీతో సంబంధం ఉన్నదని కాబట్టి మేము ఆ పదాలు వాడలే. భారత ప్రజల్లో ఏ పదాలు జనంలోకి తొందరగా సొచ్చుకెళ్తాయో వాటిని ఉపయోగించారు. ఏరి కోరి పెడుతున్నారు. అది నిజమే కదా. మనకు సొంత మీడియా లేదు, మనకు సొంత లేదు. కానీ మనం మాట్లాడే మాట ప్రజల్లోకి తొందరగా వెళ్ళడం కోసం జరగాల్సిన ప్రక్రియలో మనం కొంత మార్గాలు ఎన్నుకోవాల్సిందే కదా. అలసట రాదా మీకు? ఇప్పుడు అలసట రాదంటే తమ్ముడు, ఆశయం గొప్పదైనప్పుడు కదా అల్పులేని పోరాటం చేయాలి కదా ఆశయం గొప్పది కదా. ఎందుకంటే ఆ మాట ఎందుకంటున్నట్టే, కొన్ని వందల సంవత్సరాలుగా వివక్షత గురైన కులం మాదిగలు. దళితుల్లో అందరు వివక్షత గురైండ్రు, కానీ ఎక్కువ వివక్షత గురైంది మాదిగ సమాజం. పేదరికాన్ని గుర్తు మాదిగ సమాజం, బాధలకు గుర్తు మాదిగ సమాజం. అందరితో మోసపోయిన వాళ్ళు ఎవరంటే మళ్ళీ మాదిగ సమాజం. రిజర్వేషన్ల ఫలాల్లో ఎక్కువ నష్టపోయింది ఎవరంటే మాదిగ సమాజం. అట్లాంటి మాదిగ సమాజం కోసం ఉద్యమం నడుతున్నప్పుడు ఆ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న ఒక మాదిగ బిడ్డలుగా ఆ ఒక్క లక్ష్యాన్ని సాధిస్తామనుకో, రాబోయే 100 తరాలకు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. 100 తరాలు భవిష్యత్తు, 100 తరాలకు భవిష్యత్తునిచ్చే ఒక అంశం మన ఎజెండా మనం పెట్టుకొని ముందుకెళ్తున్నప్పుడు, ఇక మనం చిన్న చిన్న బాధలకో శ్రమలకో మనం దూరం అవుతే ఒక లక్ష్యానికి మనం మళ్ళీ కొంత నష్టం తీసుకొచ్చిన వాళ్ళు అవుతుంది కదా. కాబట్టి నేనైతే అనుకుంటున్నా, ఒక వర్గీకరణ అంశమే కాదు, సొసైటీకి సంబంధించిన ఏ అంశం చుట్టైనా సరే ఈ లైఫ్ దానికోసం కేటాయించినాం అనుకో, పోయేదేంది, కొత్తగా పోయేదేందో చెప్పాలి. మనం ఎక్కడి నుండి వచ్చినాం? నేను ఉన్న చోటనైతే లేను, కదా. పుట్టింది వరంగల్, ఒక అంటర్ రోడ్ షాంపేటలో పుట్టాం, ఒక పూరి గుడిసెలో పుట్టాం, పేదరికం గుర్తాం, రిక్షా దొక్కాం, ఆటో రిక్షా నడిపాం, బండే కొట్టాం, కూలి పనులు చేసుకున్నాం, అన్నీ చేసుకున్నాం కదా. మరి ఎవరికైనా తప్పదు కదా, ఎప్పుడో అందరం పోయేటోళ్ళమే కదా, తప్పదు కదా.
మరి అప్పటికి 30 ఏళ్ళ క్రితం నాటికి 40 ఏళ్ళ క్రితం నాటికి ఇప్పటికి చూసుకుంటే ఎంతో కొంత గుర్తింపు గౌరవము సమాజంలో కొంత వచ్చింది కదా. అది దేనివల్ల వచ్చిందంటే ఒక ఆశయం కోసం వచ్చిన అదే కదా. కాబట్టి మనం కోల్పోయేది ఏం లేదు కదా. ఈ జీవితం కేటాయించడం అనుకోండి, మొత్తం లైఫే కేటాయించడం అనుకోండి, మనకు పోయేది ఏందో చెప్పండి. కానీ దీంట్లో సమాజం కోసమే కదా. కఠినమైన క్రమశిక్షణ లేకుండా ఒక పద్ధతి లేకుంటే కానీ సాధ్యమయ్యేది కాదు. ఇది మీకు ఎట్లా నేర్చుకునేది? ఇంత సిస్టమేటిక్ లైఫ్ లేకుంటే సాధ్యం కాదు. ఇవి ఇంత తిరగడము నిరంతరాయంగా అలుపు లేకుండా ఏదో ఒకటే విసుగు వస్తుంది, విరామం ఆపుదంలే ఎందుకు అని అనిపిస్తుంది. ఏదో ఒక అంశం తీసుకొని మీరు నిరంతరం చేస్తూనే ఉంటారు. ఎవరు ప్రేరణ మీకు ఇట్లా చేయడానికి? మన జీవితమే మనకు ప్రేరణ తమ్ముడు. మన జీవితం అంటే ఏ కష్టాల నుండి ఏ బాధల నుండి వచ్చామో, ఏ అవమానాలు పడుతూ ఇంత దూరం వచ్చామో, ఆ కష్టాలు ఆ బాధలు అవమానాలు పడేవాళ్ళు మన దాంట్లో 195 మంది ఉన్నారు అన్నప్పుడు ఆ 195 మంది బాధలు పోడగొట్టడానికి, కష్టాలు పోవడానికి, అవమానాలు పోడగొట్టడానికి జరిగే ప్రయాణంలో కదా మనం నిజాయితీగా ఉంటే కదా దాన్ని పోడగొట్టడానికి దారితీసేది. మనం ఆహార నిష్ఠలు శ్రమిస్తే కదా అవి పోడగొట్టడానికి దారితీసేది కదా. కాబట్టి మన వ్యక్తిగత జీవితమే ఆ బాధలు కష్టాలు అవమానాల నుంచి వచ్చినప్పుడు, ఆ కులంలో వాళ్లకు ఇప్పటికీ అవి ఎదురవుతున్నప్పుడు వాటిని పోడగొట్టడం కోసం జరుగుతున్న ప్రయాణంలో మనం ఎంత నిబద్ధతగా ఉండాలి. ఒక కుటుంబంలో మనం ఉన్నాం, ఒక కుటుంబం మనది. ఒక కుటుంబాన్ని పోషించుకోవడానికి, గౌరవంగా బతికించుకోవడానికి కుటుంబ పెద్దలుగా ఎంత కష్టపడతారు నాన్న? పడతలేదా? మరి ఒక కుల సమూహాన్ని ఆ వైపు నుంచి బయటపడేయడానికి ఆ కుల సమూహాన్ని నడిపిస్తున్న వ్యక్తిగా కదా నేను ఎంత నిబద్ధతగా పనిచేస్తే ఆ గోల్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో నలుగురున్న కుటుంబాన్ని పోషించాలంటే కుటుంబ పెద్ద ఎన్ని బాధలు పడతాడో చూడండి. ఏ ఆస్తులు లేని వాళ్ళు, ఏ ఆస్తులు లేని వాళ్ళు, ఏ సంపద లేని వాళ్ళు పిల్లల్ని పోషించడానికి, పిల్లల్ని గౌరవంగా వాళ్ళను సమాజం తీసుకురావడానికి కుటుంబ పెద్దలుగా ఎంతైతే కష్టపడతారో నలుగురు కోసం, మరి 40 లక్షల మంది, 1 కోటి మంది ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, సౌత్లో ఉండబడే 1.5-2 కోట్ల మంది ప్రజలు, దేశంలో ఉండబడే ఇట్లాంటి వర్గాల ప్రజలు కోట్ల మంది ఉన్నప్పుడు ఆ కోట్ల మంది భవిష్యత్తు కోసం జరుగుతున్న యుద్ధంలో మరి పాత్ర ఎట్లా పోషించాలి? అట్లా ఆ నిబద్ధతతో పోషించాల్సింది కదా. కానీ ఒకటి, రేవంత్ రెడ్డి, చంద్రశేఖరరావు, పలానా శర్మ, వర్మ చాలా వాళ్ళకే సమస్యలు. మీరు మాదిగాని పెట్టుకున్నప్పుడు అసలు థాట్ మీకు ఎవరి ద్వారా వచ్చింది? మాదిగాని పిలిపే ఒక బూతు, ఒక అవమానకరం అనే సందర్భం నుంచి ఇవాళ మామూలు పదమైంది. అది కూడా ఇందాక నేను చెప్పిన పేర్లను ఇది ఒక పేరు అయింది. ఈ పేరు మీరు ఎస్సీ వర్గీకరణ, మాకు వర్గీకరణ కావాలని చెప్పొచ్చు కదా. కృష్ణ మాదిగ అని అసలు ఎందుకు పెట్టుకున్నారు? ఎవరిచ్చిన ఐడియా మీకు? ఇప్పుడు అది కూడా ఒక స్ఫూర్తిగా నిలబడాలి జాతిలో, అది కూడా ఒక స్ఫూర్తిగా నిలబడాలి. అన్యాయం జరిగింది అనేది ఒక అంశం. వర్గీకరణ ఏది? చదువుల్లో, ఉద్యోగాల్లో ఈ జాతి వెనుకబడిపోయింది, అందరికీ రావాల్సిన రిజర్వేషన్ల పాలాలు మాల వర్గం ఎక్కువ కొల్లగొట్టింది, మాదిగలకు ఉపకులాలకు అన్యాయం జరిగింది అనేది ఒక అంశం. ఆ అంశం చుట్టూ ప్రజల్ని సమీకరించాలి కదా. ఆ సమస్య పరిష్కారం కోసం ప్రజల్ని సమీకరించాలి. ఎవరిని సమీకరించాలి? ఎవరిని సమీకరించాలి? ఆ కులస్తుల్ని సమీకరించాలి కదా. ఆ కులస్తులు ఎవరు? మాదిగలే కదా కదా, మాదిగలే కదా. ఆ మాదిగ అనే పదం చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న రోజులు కదా అవి కదా కదా. మరి నేను సమీకరించాల్సింది వాళ్ళనే. ఆ పేరు చెప్పుకోవాలంటేనో భయం ఉన్న పరిస్థితిలో, మరి ఆ భయాన్ని పొడగొట్టాల్సిన బాధ్యత ఎవరికి ఉన్నది? మనకే ఉన్నది కదా. ఉద్యమానికి జనాన్ని సమీకరించాలి, ఉద్యమానికి జనాన్ని చైతన్యం చేయాలి, ఉద్యమానికి జనాన్ని పోరాటంలోకి తీసుకురావాలి. ఎవరిని తీసుకురావాలి? అంశానికి సంబంధం లేని వాళ్ళని కాదు కదా, మాదిగల్ని తీసుకురావాలి కదా. మరి నేను ఏ పేరుతో తీసుకురావాలి చెప్పండి? మాదిగల్ని ఎవరికి అన్యాయం జరిగిందని చెప్పాలి నేను? ఎవరు చదువుల్లో వెనుకబడ్డారని చెప్పాలి? ఎవరికి ఉద్యోగాలు దక్కట్లేదని చెప్పాలి? ఆర్థికంగా రాజకీయంగా ఎవరు వెనుకబడ్డారని చెప్పాలి? ఎవరెవరిని చెప్పాలి? నేను మాదిగలని చెప్పాలి కదా. ఆ రోజుల్లో వీళ్ళు మాదిగలని చెప్పడానికి కొంత భయపడుతున్న రోజులే, సిగ్గుపడుతున్న రోజులే, బాధపడుతున్న రోజులే. ఈ కుల వ్యవస్థలో కొన్ని కులాలకు అపారమైన గౌరవాన్ని ఆపాదించి పెట్టింది, కొన్ని కులాలకు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితి తీసుకొచ్చింది. ఆ సిగ్గుపడే పరిస్థితిలో నేపథ్యం ఉన్న ఆ సమయంలో మరి వాళ్ళనే సమీకరించాల్సిన బాధ్యత నా మీద ఉన్నప్పుడు మరి వాళ్ళ కోసం నేనే పేరు పెట్టుకుంటే కదా వాళ్ళని సమీకరించేది. వాళ్ళలో ఏం పొడగొట్టాలి? ఆత్మన్యూనత భావం పొడగొట్టాలి. వాళ్ళలో ఏం పెట్టాలో ఆత్మగౌరవ చైతన్యం తీసుకురావాలి కదా కదా, అంతే కదా. ఆత్మన్యూనత అనేది వాళ్ళకు ఉన్నది. అమ్మో కులం పేరు చెప్పుకుంటే ఎక్కడ మనల్ని దూరం పెడుతున్నారని చెప్పి కదా. ఆత్మగౌరవ చైతన్యం లేదు. మరి నేను చేయాల్సింది ఏంది? వాళ్ళని సమీకరించాలంటే ఎస్ మనం ఎవరికంటే మనం తక్కువగా పేరు పెట్టుకోవాల్సి వచ్చింది. నేను ఫలానోళ్ళ కంటే మనం గొప్ప అని నేను చెప్పాను, అది తప్పు.
ఇప్పుడు అన్ని కులాలు సమానమైన స్థాయికి తీసుకురావాలనుకో, అప్పుడు కొంతమందిలో ఉంటుంది మేము గొప్ప మీరు తక్కువ అని చెప్పి. నేను మళ్ళీ మాదిగోళ్ళు గొప్ప ఇంకోటి తక్కువ నేను అన్నది కదా. అన్ని కులాలను సమానంగా చూడాలంటే నా కులాన్ని గౌరవంగా చెప్పుకోవాల్సిందే కదా. నా కులాన్ని గౌరవంగా చెప్పడం అనేది ఇంకో కులాన్ని అవమానించడానికి ఉపయోగపడద్దు, మళ్ళీ ఇంకోని తక్కువ చేసి చూపెట్టద్దు. కానీ మీకంటే మేము తక్కువగా అని చెప్పడానికి అయితే ఉపయోగపడాలి. అది ఎవరికి? ఉన్నత వర్గాలు మా మీద మేము తక్కువ అని అంటుంటే కదా, ఉన్నత వర్గాలే కదా మీకు మాకంటే మీరు తక్కువ అనేటోళ్ళు, చిన్న చూపు చూసేటోళ్ళు కదా. పశువులను చేయలేసి తీసుకెళ్లే వాళ్ళు మనుషులను చూసి దూరం పోయే రోజులు కదా అప్పుడు. ఓకే, మరి అట్లాంటప్పుడు మాదిగల అస్తిత్వాన్ని, మాదిగల ఆత్మగౌరవం నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరికి ఉన్నది? ఉద్యమానికి ఉన్నది కదా. కానీ నేను చెప్పుకోవడం ద్వారానే అవి పోతాయని చెప్పాను. కానీ వాస్తవానికి ఈ పేరు పెట్టుకోవడం అనేది అత్యంత విప్లవకరమైన మామూలు విషయం కదా. ఇక ఎంత చెప్పినా తక్కువనే. దాని పతాక స్థాయి పదం ఏదో తెలియదు నాకు లేదు. ఈ కుల వ్యవస్థకు కారణమైన, వర్ణ వ్యవస్థకు కారణమైన ఆ మూలాలున్న బీజేపీని మీరు ఎందుకు కౌగులించుకుంటున్నారు? మీరు అన్ని గ్రంథాలను అధ్యయనం చేయండి. మీరు చదువుకున్న వాళ్ళు, ఇంకా నేను చదువుకోలేదు అనుకుందాం, నేను చదువుకోలేదు నేను అనుకో, నువ్వు అన్ని గ్రంథాలను అధ్యయనం చేయి. ఈ ప్రపంచం మొత్తం మీద మత విశ్వాసాలకు పునాదులుగా ఉండబడే గ్రంథాలను అధ్యయనం చేయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. 100% మంచి అని ఒక గ్రంథం చెప్పమనండి, 100% చెడు అని ఇంకో గ్రంథం చెప్పండి. మంచి చెడు ఉంటుంది కదా. అవును, మంచిని స్వీకరిద్దాం, చెడును తగ్గిద్దాం, అంతే కదా. అంతేనా? ఒకవేళ మీరంటున్న ఈ సనాతన ధర్మంలో ఇంకో ధర్మంలో అందులో ఏదన్నా మంచి ఉంటే మనం స్వీకరించాలన్నా వద్దా? తప్పకుండా, అంతే కదా. చెడు ఉంటే దాన్ని తొలగిద్దామా వద్దా? అవును, చెడును తొలగించద్దని చెప్పి అంటోళ్ళు ఎవరన్నా ఉంటారా ఈ సమాజంలో? ఉంటారా? నేను అదే అంటున్నా. నేను మంచిని మంచిగా అందాం, అందులో చెడు ఉంటే చెడు గురించి మాట్లాడుకుందాం. కాబట్టి ఈ ధర్మం ఆ ధర్మం పేరెందుకు? నువ్వు ఎన్ని ధర్మాలు చెప్తావో అన్ని ధర్మాలు 100% ధర్మం లేదు, 100% అధర్మం లేదు. అక్కడ కొన్ని లొసుగులు ఉన్నాయి, ఇక్కడ కొన్ని లొసుగులు ఉన్నాయి కదా. అక్కడ మంచి ఉంటే స్వీకరించు, ఇక్కడ మంచి ఉంటే స్వీకరించు. ఇక్కడ చెడు ఉంటే తొలగించు, అంతటి చెడుని తొలగించు. ఏదైనా మానవ సమాజం అందరూ సమానంగా గౌరవంగా జీవించడం కోసమే ఏ దృక్పథాలైనా పనిచేయాలి కదా. కాబట్టి అది కూడా ఇందులో కూడా చెడుని తొలగించడానికి అందరు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మనకు రామానంద తీర్థ ఉన్నాడు అనుకుందాం. మరి ఏ విశ్వాసాల్లో కొంత సమాజంలో అందరికీ గౌరవం లేదు, గుర్తింపు లేదు, అందరికీ విద్యను లేదా ఇతరులు నేర్చుకునే అవకాశం లేదని చెప్పి రామానంద తీర్థ సమానత్వం బోధించండా లేదా? అంటే అక్కడ అసమానతం లేదు కదా. ఇప్పుడు చిన్నజీవర స్వామి పెట్టిన విగ్రహం ఎవరిది? అది రామానుజుల వారు, రామానుజాచార్యులు, అంతేనా? రామానుజాచార్యులు. మరి రామానుజాచార్యులు ఏ వ్యవస్థకు ప్రతినిధి అందాం? హిందూ వ్యవస్థలో ఏదన్నా లొసుగులు ఉన్నాయనుకుంటే కదా, లొసుగులు ఉన్నాయనుకుంటే అది మంచిది కాదు, అందరికి సమానమైన అవకాశాలు రావాలని చెప్పిన పోరాటమే కదా అదే, అవునా కదా? ఓకే, ఇప్పుడు వివేకానందుడు ఉన్నాడు అనుకో, వివేకానందుడు స్ఫూర్తి వ్యవస్థలో ఉండబడి అన్నిటిని సమర్థించండా? వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపలేదా? అంటే ఏ వ్యవస్థ అయినా లొసుగులతో కూడుంటే దాన్ని సరి చేసుకోవడం మన బాధ్యత, అంతేనా కదా? ఏ వ్యవస్థలో అనుకూలం ఉంటే దాన్ని అనుసరించడం మన బాధ్యత. కాబట్టి మంచిని అనుసరిద్దాం, చెడు ఎక్కడున్నా దాన్ని సరిచేసే ప్రయత్నం చేద్దాం. నా బాధ్యత అదే. చాలా బాగుంది. కానీ మీరు ఇవాళ కమ్యూనికే 30 ఏళ్ల కింద మీ ప్రస్థానం ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ అదే తెల్ల షర్టు, ఇదే నల్ల ప్యాంటు కొన్ని సంవత్సరాలుగా. బహుశా ఒకటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక డ్రెస్సులో ఉంటారు, తర్వాత మీరు డ్రెస్సు మారదు ఎందుకు? ఇది కొంతమంది అప్పుడప్పుడు నల్లది ధరిస్తారు. మీరు అసెంబ్లీలో చూడండి, ప్రభుత్వం మీద ఏదన్నా నిరసన వ్యక్తం చేయాలనుకుంటే, పార్లమెంట్లో ఎప్పుడన్నా చూడండి, ప్రభుత్వం చేసిన నిర్ణయాలు సరైనవి కావనుకుంటే నిరసనకు ఏది వాడతారు? బ్లాక్ వాడతారు. వాళ్ళు తాత్కాలికంగా వాడి వదిలేస్తారు కదా. సమాజంలో వివక్షత ఉన్నంతకాలం, అసమానతలు ఉన్నంతకాలం, పేదరికం ఉన్నంతకాలం నిరసనలు ఉంటాయి కదా. సమానత్వం అన్ని చోట్ల వచ్చినప్పుడు ఎవరేం వేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు వ్యవస్థలు అయితే ఉన్నాయి కదా, అసమానతలు ఉన్నాయి కదా, పేదరికం ఉన్నది కదా, వివక్షత ఉన్నది కదా. మరి ఈ వివక్షతకు పేదరికానికి వ్యతిరేకంగా సమానత్వానికి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు అప్పుడో ఇప్పుడు వేసుకోవడం ఎందుకు? ఆ పోరాటానికి శాశ్వత గుర్తింపుకే కదా నల్లది. వాళ్ళు వేసి వదులుతుండ్రు, నేను వేసి నిలబెట్టుకో, అట్లా కంటిన్యూ అవుతుంది అది. కానీ మీ ఫోన్లు మన సికింద్రాబాద్ సభలో మీరు డబ్బా ఫోన్లు వాడుతున్నారు కదా, ఎందుకు? అది మోడీ కూడా ప్రధానమంత్రి పక్కన కూర్చున్నారు, మీరు చిన్న ఫోన్ మాట్లాడుతున్నారు. ఉన్నాయా ఫోన్లు? ఉన్నాయా? నాకు 2 ఫోన్లు. ఇది బిఎస్ఎన్ఎల్, ఇది ఎయిర్టెల్.
ఈ బిఎస్ఎన్ఎల్ ఢిల్లీకి వెళ్తే పని చేస్తలేదు. కాబట్టి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి ఢిల్లీలో ఇది ఎయిర్టెల్ తీసుకున్నాం, వేరే పేరుతో మన తమ్ముడు పేరుతో తీసుకున్నాం. ఓకే, నాకు మొదటి నుంచి ఇవే వాడడం అలవాటు, ఈ అలవాటు నేను మార్చుకోలే. ఇదే అదే అప్పటికి ఇప్పుడు జేబులు ఉన్నట్టుగానే ఆ వేదిక కూడా జేబులు ఉన్నాయి. అప్పుడు ఈ జామర్ ఉంటుందని ఫోన్లు రావని నాకు తెలియదు, కానీ సడన్గా ఎవరైనా ఫోన్ చేసి ప్రధానమంత్రి పక్క ఉన్నది అది కూడా నేను మర్చిపోయి కదా ఏదైనా ఫోన్లు వచ్చినాయని చెప్పి ఇట్లా చూసినప్పుడు ప్రధానమంత్రి గారు ఇట్లా చూసిండు. బహుశా అయినా వెనకటి కాలం మనిషి అనుకున్నాడేమో నాకు తెలియదు, కానీ మొత్తం చూశాడు. అంటే నాకు ఇవేం లేదు కదా, మనం ఎక్కడి నుండి వచ్చినామో దాన్ని పట్టుకుంటే పోయేది ఏంది. అదే అది మారండి, చాలా ఫోన్లు స్మార్ట్ ఫోన్లు చాలా ఇవాళ అందరూ వాడుతున్నారు. మీకు ఫేస్బుక్ అకౌంట్ కూడా లేదు, ఎక్కడ మీరు దాంట్లో సోషల్ మీడియా? నాకేం లేదు, కానీ మన పిల్లలు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఈ ఉద్యమ ఘట్టాలు లేదా ఫలానోళ్ళు ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు ఏదైనా విషయం తెలుసుకోవాలంటే ఏదైనా వార్తా రూపంగా తెలుసుకోవాలనుకుంటా కూడా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు మన పిల్లలు నాకు చూపెడుతుంటారు, మన ఎంబడొచ్చే పిల్లలు చూపెడుతుంటారు. ఫోన్లు మాత్రం పర్మనెంట్ ఇవి ఇప్పటికి కాదు కదా. మీరు దళితుల అభ్యున్నతి, రాజకీయంగా రావాలి అవకాశాలు అంటున్నారు కదా. ఈ మధ్యనే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీఆర్ఎస్లో జాయిన్ కావటం, కొంచెం బలం తక్కువ ఉన్న పార్టీ నుంచి ఒక పెద్ద పార్టీలోకి పోయినట్టే కదా, ఆహ్వానిస్తారా మీరు? ఇది కొంత నిరసన రూపంలో మాట్లాడినట్లు ఒక వీడియో చూసాను నేను. బహుజన్ సమాజ్ పార్టీ అనేది గౌరవ కాంశీరామ్ గారు తన శ్రమతో నిర్మించిన పార్టీ అది. తన కష్టంతో చెమట వచ్చాడు, చాలా చెమట వచ్చాడు. ఆయన కష్ట ఫలితం జాతీయ స్థాయి పార్టీగా తీర్చిదిద్దే కాడికి, భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ని పరిపాలించే కాడికి తీసుకొచ్చాడు. నాకు తెలిసి అందులో చేరే వాళ్ళు ఎవరైనా తాత్కాలిక అవకాశాల కోసం అవసరాల కోసం చేరొద్దు. దీర్ఘకాలిక ప్రణాళికలతో శ్రమ ద్వారా కమిట్మెంట్ ద్వారా ప్రజల్ని ఆ వైపు తీసుకెళ్లడం కోసమే చేరాలి కదా. అది ఆ లక్ష్యం కోసం, ఆ లక్ష్యం చాలా గొప్పది కదా. రాజ్యాధికారం అని చాలా గొప్పది. అది వెంటనే వస్తుందా అంటే రాకపోవచ్చు. ప్రజల చైతన్యం పెంచుకుంటూ పోవడమే తప్ప ఇంకో పరిష్కారం లేదు కదా. వాళ్ళలాగా ఓట్లు కొనలేం, బూర్జువా పార్టీలాగా భూస్వామి పార్టీలాగా ఓట్లు కొనలేము కదా. వేల కోట్ల రూపాయలు ఉన్న పార్టీగా ఓట్లు కొనలేము. ప్రజల చైతన్యమే ఓటు పడాలి. ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ఓట్లు మాయైతే సీట్లు మీయా, ఎంతకాలం మీ అధికారం చెల్లుతుందని చెప్పి ఒక నినాదమే ఓట్లు తీసుకొచ్చింది. అంటే ప్రజల చైతన్యమే ఓట్లు తీసుకొచ్చింది, అధికారం తీసుకొచ్చింది. మరి బీఎస్పీలో చేరే ఎవరైనా సరే 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టంతో నిర్మించాలి, అది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని మనం కోరుకోవాలి. ఎప్పుడైనా కేటగరైజేషన్కు అది అనుకూలంగా లేదు కాబట్టి మేము అట్లా లేవు, కానీ అసలు మేము ఎన్నో ప్రకటనలు చేశాం. అసలు కేటగరైజేషన్కు బీఎస్పీ మద్దతు ఇస్తే కాంశీరామ్ గారు మనవాడు కాబట్టి ఖచ్చితంగా బీఎస్పీలో చేరుతాము, బీఎస్పీకి అండగా ఉంటామని చెప్పి ఎన్నో ప్రకటనలు మేము చేశాం గతంలో. ఓకే, కానీ దానికి విరుద్ధంగా మాయావతి గారు మాట్లాడడం, ఇక్కడ మనోడు కూడా అప్పుడప్పుడు కొంత దాన్ని లైట్గా తీసుకున్నట్టుగా వ్యంగ్యంగా మాట్లాడడం అనేది జరిగింది. సరే పక్క పెట్టేసేయండి. ఇప్పుడు మీరు చెప్పిన అదేదో ఎవరైతున్నారో అంటే ఎందుకులే, ఎవరైతే ఉన్నారో తను ఆశయం కోసం కాకుండా ఒక ఆశలో ఉన్నాడు అనే విషయం మనకు అర్థమైపోయింది. ఉదాహరణకు ఇంత తక్కువ కాలంలో వ్యక్తిత్వాన్ని విలువలను కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు చెప్పిన పేరే. ఇంత తక్కువ కాలంలో, షార్ట్ పీరియడ్. ఓకే, ఆఫీసర్గా ఉన్నాడు అనుకోండి. ఆఫీసర్ ఉన్నప్పుడు కొంతమంది మన పిల్లలకు చదువుకునే కాడ, చదివించే కాడ, లేదా వాళ్ళను డెవలప్ చేసే కాడ, వాళ్ళు క్రీడల్లో ముందుకు తీసుకెళ్లే కాడ, లేదా ఇతరత్ర కాడ ఉన్నది దానికి మనం కాదనలేదు, ఎంతో కొంత చేశాడు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఇక నేను ఇప్పుడు ఏదో సాధించుకోవాలనే పద్ధతిలో ఇక్కడికి వచ్చాడు. అది ఒత్తిగానే వచ్చేదా ఏంది? అది శ్రమతోటి, త్యాగంతో, సమయం తీసుకోవడం ద్వారా వచ్చేసేది. కానీ మనోడు అట్లా కాకుండా ఒక ఓటమికే మళ్ళా పారిపోయి ఎవరినైతే గడిల రాజ్యం అన్నాడో, ఎవరైతే ఇతరాత్రాన్ని తిట్టిండో వాళ్ళ దగ్గరనే చేరిపోవడం అనేది, అంటే స్వార్థం మనసులో పతాక స్థాయిలో ఉన్నప్పుడు పక్కదారి పడతారు అనే విషయం మనకు రుజువు అవుతాను. కానీ నేను ఎక్కడున్నా సరే నా మనసులో బహుజనులు ఉంటారు, ఆలోచన ఉంటుంది అని కూడా అన్నారు వారు. అంటే బీఎస్పీలు ఉండడం బీఆర్ఎస్లు ఉండడం ఒకటేనా? బీఎస్పీలో మాయావతి చెప్తే వినాలా, ఓకే. బీఆర్ఎస్లో ఎవరు చెప్తే వినాలా? దొర చెప్పినట్టే వినాలి కదా. దొర చెప్పిన కాడ దొర ఏం చెప్తాడు? దొరల రాజ్యాన్ని కూల్చమని దొర చెప్పాడు కదా. దొరల రాజ్యానికి నువ్వు కాపలా ఉండవని చెప్తాడు. కానీ మాయావతి అది చెప్పదు కదా. మాయావతి దళిత రాజ్యం పేదల రాజ్యమే అంటది. ఏమన్నా ఆమె ఏమంటుంది? దళితుల రాజ్యం పేద రాజ్యం అంటది. ఇక్కడ దళిత రాజ్యం అంటావా నువ్వు?
బహుజన రాజ్యం అంటావా? బహుజన రాజ్యం అంటే వెలమదూరలో వద్దు, రెడ్డి పట్టణంలో వద్దు, ఇక అంతే. వెలమదూరలో వద్దు. నువ్వు బహుజన దృక్పథం నీకుంటే బహుజన రాజ్యం అంటే ఏంటి? బహుజనులు ఎవరు? ఇప్పుడున్న దాని ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు మెజారిటీ కాబట్టి వాళ్ళని బహుజనులు అంటారు. ఉన్నత వర్గాలను అయితే బహుజనులు అనలేరు కదా. మరి ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు? దొర దగ్గర ఉన్నావు కదా. ఇక బహుజన దృక్పథం నీ కాడున్నట్టు బహుజన దృక్పథాన్ని పాత రేసిన కాడ నువ్వు ఉన్నావు. ఇక్కడ నిమ్స్లో ఉన్నప్పుడేమో కేసీఆర్ మీతో అన్నమాట, నేను పేపర్లో చదివినా అనుకుంటున్నా, గుర్తొస్తుంది ఇప్పుడు, నేను నా తర్వాత ఉద్యమాన్ని కొనసాగాల్సింది మీరే అని మిమ్మల్ని అన్నారు. గుర్తుందా మీకు అది? తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుందా? నిమ్స్లో అన్నారు ఆ మాట. మరి ఎందుకు ఆయనతో అటాచ్ చేయలేకపోయారు మీరు? ఈ మాట గుర్తు మీకు గుర్తొచ్చింది? అంటే ఎప్పుడు ఏంటంటే డిసెంబర్ 9 కంటే ముందు 2000 హాస్పిటల్లో అదే 2009 డిసెంబర్ 9 కంటే ముందు ఇక ఆయన ఎక్కువ కాలం నడిపించలేడు అని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న రోజు అక్కడ చెప్పాం, ఏది తెలంగాణ భవన్లో చెప్పాం, ఒకవేళ కేసీఆర్ గారు కనుక వెంటనే దీక్ష విరమిస్తే, ఒకవేళ ఆయన ప్రాణాన్ని నిలబెట్టుకోవడం దీక్ష విరమిస్తే దాని కంటిన్యూషన్లో భాగంగా ముందు గద్దరన్నకు అవకాశం ఇద్దాం, గద్దరన్నకు అవకాశం ఒకవేళ తీసుకోకపోతే నేను దాన్ని కంటిన్యూ చేస్తానని చెప్పి అప్పుడు మాట అనడం జరిగింది. కాకపోతే అదే రోజు తెల్లారేటప్పటికి డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి పుట్టినరోజు. ఆ రోజు డిసెంబర్ 9 ప్రకటన వస్తుందని చెప్పి అందరూ ఆశించారు. దానికి అనుగుణంగా వచ్చేసింది. జ్యూస్ ఇచ్చిందంటే మీరున్నారు కదా? అవును, అంటే జ్యూస్ ఇవ్వడానికంటే ముందు ఒక 2-3 అవర్స్ బిఫోర్ కూడా నేను జయశంకరే ఆ గదిలో ఉన్నాం. ప్రొఫెసర్ జయశంకర్ గారు నేనే ఆ గదిలో ఉన్నాం. మిగతా ఎవరు గదిలోకి రాలేదు. ఎందుకంటే చర్చలు కేంద్రంతో జరుగుతున్న క్రమంలో ఆ గదిలోనే ఫోన్ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు అంటే చిదంబరం వీళ్ళందరూ లైన్లో ఉండడం జరిగింది. ఈయన మాట్లాడడం, డిస్కషన్ నాతో ఇతను చేస్తున్నాడు, కేసీఆర్ నాతో డిస్కస్ చేస్తున్నాడు, మళ్ళీ జయశంకర్ గారు మాట్లాడుతూ మాతో ముగ్గురితో డిస్కస్ చేశాడు. అంటే ఆ ప్రకటన ఎలా ఉండాలి, ప్రకటన సారాంశం ఎలా ఉండాలి, విరమించే సమయానికంటే ముందు అంటే డిసెంబర్ 9-11 సుమారులో ప్రకటన వచ్చింది. 11-11:30 లోపు నైట్ ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన రావడం కంటే ముందు 2-3 గంటల ముందు నుంచి కూడా నేను జయశంకర్ గారు ఉన్నాం. జయశంకర్ గారు నిరంతరం కేంద్రానికి టచ్లో ఉన్నాడు ఫోన్ ద్వారా. ఆ టచ్లో ఉన్న అభిప్రాయాలన్నింటినీ కేసీఆర్తో పంచుకుంటుంటే కేసీఆర్ మళ్ళీ నాతో పంచుకోవడం మీద దృష్టి పెట్టుకున్నాం. నా డిస్కషన్ అంటే ఎట్లాగో ఆ రోజు డిసెంబర్ 9, ఆ డిసెంబర్ 9 అంటే సోనియా గాంధీ గారు పుట్టినరోజు. ఆ రోజు ఒక పెద్ద ప్రచారం ఏం జరిగిందంటే ఆమె పుట్టినరోజు కానుకగా ఇవాళ డిక్లేర్ చేస్తారు అనేది ఒక ప్రచారం కూడా జరిగింది. అందుకనే ఒకరోజు చూసినాక ముందు నిర్ణయం తీసుకుందాం. నేను చెప్పాను తెలంగాణ భవన్లో ఓకే కేసీఆర్ గారు ఒకవేళ తట్టుకోలేని పరిస్థితిలో ఏదన్నా ఇబ్బంది అనుకుంటే కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండ్రు అనుకుంటే ఆఫ్టర్ గద్దరన్న దీక్ష చేయాలి, లేకపోతే అన్న చేయకపోతే నేను అన్న చేస్తాను, కొనసాగిద్దామని చెప్పడం జరిగింది. అదొకటే. కానీ తెల్లారి వరకు చూద్దామనేది ఉండేటప్పుడు తెల్లారి డిసెంబర్ 9 అయిపోయింది. డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి బర్త్డే కాబట్టి ఆ రోజు ఇస్తారు అనే చర్చలు కొంత ఊపందుకున్నాయి. ఆ క్రమంలో సాయంత్రం నుంచి చర్చలు ఊపందుకున్నాయి బాగా. అప్పటి నుంచి నేను జయశంకర్ కేసీఆర్ బెడ్ మీద ఉన్నాడు, నేను ఆయనకు రైట్ సైడ్ కూర్చున్నా, లెఫ్ట్ సైడ్ పెద్ద ఆయన కూర్చొని ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చిన సంభాషణ చెప్పాడు. ఉద్దేశం ఏంటంటే డిసెంబర్ 9 ప్రకటన ఎట్లా ఉండాలి, సారాంశం ఎట్లా ఉండాలి, పదాలు ఎలా ఉండాలి, ఇవన్నీ చర్చ జరిగినాయి. అది ఎవరు చిదంబరం గారు, హోంశాఖ మంత్రి చిదంబరం ప్రకటన చేయాలి. ఆ చర్చలు జరిగి ఫైనల్ అయిన తర్వాత ప్రకటన వస్తుంటే ఆ ప్రకటన చూసి కళ్ళ నీళ్ళు తీసుకున్నాడు. ఎవరు? కేసీఆర్ గారు కళ్ళ నీళ్ళు తీసుకున్నాడు. మేము కూడా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. అంటే ఇంతకాలం కష్టపడితే వచ్చింది కదా అని చెప్పి అప్పుడు నా చేయి లాగిండు. రాకృష్ణ అన్నాడు, చేయి లాగి అట్లా లేపు అన్నాడు. అతను లేపుతుంటే వచ్చి నా కళ్ళ మీద నేను నా చేతులు ముద్దాడితే ఆయన కళ్ళు నా దోషల్లో పడ్డాయి. అవునా? అప్పుడు ఏమన్నాడంటే, కృష్ణ, తెలంగాణ ఉద్యమంలో అందరూ నన్ను అవమానించిన వాళ్ళు, అది చేసిన వాళ్ళే, కానీ ఒక జయశంకర్ నాకు ఉద్యమ స్ఫూర్తి నేర్పినోడు, కష్టకాలంలో నువ్వు నాకు అండగా నిలబడ్డావు కృష్ణ, మీ ఇద్దరికి తెలంగాణ సమాజం రుణపడి ఉన్నదని చెప్పి ఆయన మాట్లాడిండు. కేసీఆర్ అది ముఖ్యమంత్రి రోషయ్య గారు నిమ్మరసం ఇవ్వడానికి రోషయ్య గారు ప్రత్యేక విమానంలో వస్తున్నాడు. వాళ్ళు పంపుతున్నారు కేంద్రం ఏం ద్వారా నిమ్మరసం ఇవ్వాలని. ఇప్పుడు ఏమన్నాడంటే రోషయ్య గారు ఏంది మనకి ఇచ్చేది, ఇంత కష్టకాలం నిలబడ్డది నువ్వును నాకు ఉద్యమ స్ఫూర్తి నేర్పింది ఆయన కదా, కింద ఎవరైనా ఉంటే వాళ్ళని పిలవండి, వాళ్ళు వస్తారు, మీరిద్దరితో నిమ్మరసం తీసుకుంటా అన్నాడు. అందులో డిసెంబర్ 9 రాత్రి కేసీఆర్కి నిమ్మరసం ఇచ్చిన దాంట్లో ప్రొఫెసర్ జయశంకర్ నేను ముఖ్యంలో అక్కడ ఉన్నారు. కానీ తర్వాత మీ ఇద్దరికి ఎక్కడ చేడింది? వ్యక్తిగతంగా ఏముంటుంది నాన్న, ఎప్పుడు మన తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ సాధించాలి అనుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమానికి నేతృత్వం వహించిన వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా, అది మన దృక్పథం. అది
కదా. ఇప్పుడు ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోసం పోరాటం చేస్తుంది. ఈ పోరాటం న్యాయబద్ధమైనప్పుడు నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తుంటారు కదా అనుకుందాం. అట్లనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నేను నడపట్లేదు, ఎంఆర్పిఎస్ కేటగరీషన్ నడుపుతుంది. కానీ తెలంగాణ ఉద్యమం న్యాయం అనుకున్నప్పుడు న్యాయమైన ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నది కేసీఆర్ గారు కదా. అప్పుడు ఎంతమంది పేరు చెప్పుకున్నా కూడా కేసీఆర్ గారు కదా. మరి కేసీఆర్ గారు ఒక కార్యక్రమం తీసుకొని ముందుకెళ్తున్నప్పుడు నాలంటే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా. అందులో సపోర్ట్లో బలమైన సపోర్ట్ పాత్ర అనేది, సపోర్ట్లో బలమైన సపోర్ట్ పాత్ర. ఒక చెప్పాలంటే టీఆర్ఎస్ తర్వాత రోడ్ ఎక్కింది ఎంఆర్పిఎస్ మాత్రమే ముందు, తర్వాత మళ్ళీ కుల సంఘాలు ఎంఆర్పిఎస్ రోడ్ ఎక్కేటప్పటికి కుల సంఘాలు ప్రజా సంఘాలన్నీ మళ్ళీ బలంగా రోడ్ ఎక్కే ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఎక్కడ చెడిందంటే వ్యక్తిగతం కాదు కదా. ఉదాహరణకు కేసీఆర్ తెలంగాణ ఏర్పడితే దళిత ముఖ్యమంత్రి అన్నాడు అనుకోండి కదా, ఆ మాట కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఆయనకు ఉన్నది కదా, కట్టుబడి ఉండేలాగా ఒత్తిడి పెట్టాల్సిన బాధ్యత నాకున్నది కదా. కాబట్టి ఆయన కట్టుబడి లేడని అర్థమవుతున్నప్పుడు, తనే ముఖ్యమంత్రి కావాలని చెప్పి పావులు కదుపుతున్నప్పుడు, దాన్ని పసిగట్టి ఎండగాల్సిన బాధ్యత నాదైనప్పుడు నేను ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి కేసీఆర్ దళితులను మోసం చేయొద్దు, మోసం చేస్తే నువ్వు ఎదుర్కొంటావు, సమాజం నుంచి ఎదుర్కొంటావు అని చెప్పాను. అప్పుడు ప్రకటన వచ్చిన వెంటనే ఎంఆర్పిఎస్ని చీల్చే ప్రయత్నం చేశాడు కేసీఆర్ గారు. ముఖ్యమంత్రి అయినాక కాదు, ముఖ్యమంత్రి కాకముందే ఎన్నికల తర్వాత రిజల్ట్ టీఆర్ఎస్కి అనుకూలంగా వస్తుందనే విషయం పసిగట్టిండ్రు. కాబట్టి టీఆర్ఎస్కి అనుకూలంగా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు కావాలనే విషయంలో కేసీఆర్ కుటుంబమే కావాలి, కేసీఆర్ కావాలని వాళ్ళు అనుకున్నప్పుడు మరి దళిత సమాజాన్ని మోసం చేస్తాడు కదా. ఆ ప్రకటనలు వస్తున్న క్రమంలో కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడని ప్రచారం జరుగుతున్న సమయంలో నువ్వు మాట తప్పొద్దని చెప్పి నిలదీసే ప్రయత్నం చేశాను. నిలదీసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎంఆర్పిఎస్ చీల్చే ప్రయత్నం ఆయన చేశాడు. మీకు తెలిసిన విషయమే కదా. దాన్ని ఎదుర్కోవాల్సిన అయితే మన మీద నెట్టబడ్డది. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాడు. నేను వెంటనే రోడ్ ఎక్కాల్సి వచ్చింది కదా, నల్ల జెండర్ ప్రదర్శన చేశాను. తెలంగాణ మొత్తం పండుగలు చేసుకునే రోజు జూన్ 2, 2014 వచ్చిన రోజు, మళ్ళీ అదనంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు పండుగలు చేసుకుంటున్నాం. అందరూ తెలంగాణలో పండుగలు చేసుకుంటుంటే, ప్రపంచంలో తెలంగాణ ప్రజలందరూ పండుగలు చేసుకుంటుంటే ఎంఆర్పిఎస్ నల్ల జెండర్ ప్రదర్శన చేసింది కేసీఆర్కి వ్యతిరేకంగా. మీరు అప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరెవరైతే కేసీఆర్ను మోసగాడు, తప్పుడు చేస్తాడు, అవినీతిపరుడు అని మాట్లాడుతుండ్రో, మరి అప్పుడు మోసగాడు అన్నది ఎంఆర్పిఎస్ఏ కదా మొదటి రోజు. మరి అతను మోసగాడాన్ని ఎంఆర్పిఎస్ అంటుంటే ప్రతిపక్ష పార్టీలు ఎవరు ఆయన ప్రమాణ స్వీకారం పోద్దని నేను మాట్లాడితే కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం, కోదండరామ్, మిగతా వాళ్ళు అందరు కలిసిపోయి ఆయనను అభినందించి పూల బొకేలు ఇచ్చి దండాలేసి వచ్చారు కదా. అంటే మరి ఎక్కడ చెడిందంటే ఏం చెప్పాలి? ఆయన మోసం చేసిండు, నువ్వు మోసం చేసినావు నేను అన్నా. ఆయన మోసం చేసింది నిజమే కదా, నేను మోసగాడన్నది నిజమే కదా. అందరూ ఆయనను అభినందించడానికి వెళ్ళిండ్రు కదా, నేను రోడ్ ఎక్కాను కదా నిరసన వ్యక్తం చేసే కాడ. ఇప్పుడు రాజన్నను బర్తరఫ్ చేసిండు అనుకుందాం. రాజన్న బర్తరఫ్ ఏ కారణం చెప్పకుండా బర్తరఫ్ చేసిండు కదా. డిప్యూటీ సీఎంగా రాజన్నను అసలు ఏ కారణం అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేదు కదా. మరి బర్తరఫ్ చేసిన దాన్ని తప్పు పట్టాల్సిన బాధ్యత నా మీద ఉన్నది కదా. తప్పు పట్టాను. 3 ఎకరాల భూ పంపిణీ చేయలేదు, ఎందుకు చేయలేదు అని అడగాల్సిన బాధ్యత నా మీద నెట్టబడేది, చేశాను. అట్లా ఎందుకంటే ఇక్కడ మీకు మోసాలు, ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేని వైఫల్యాలను నేను ఎండగట్టే కాడ ప్రతిపక్షం కాట ఎంఆర్పిఎస్ ముందట్టున్నాయి. ఇక్కడ వరంగల్ జిల్లా ప్రస్తావన వచ్చింది కాబట్టి కడియం శ్రీహరి ఆయన తెలుగుదేశం నుంచి మళ్ళీ టీఆర్ఎస్లోకి రావడం, ఇప్పుడు వారి ఎంపీ టికెట్ ఇస్తే కూడా దాన్ని కాదనుకొని బయటికి వెళ్ళిపోయారు. సామాజిక ఉద్యమాలకు లేకపోతే ఈ తెలంగాణ రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలు కడియం శ్రీహరి పాత్ర అంటే మీరు ఒపీనియన్ చెప్పమంటే ఏమని చెప్తారు? ఇప్పుడు మీరు ఉమ్మడి వరంగల్ జిల్లా గురించి అడిగిన కాబట్టి నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకే పరిమితమే చెప్తాను. ఉమ్మడి వరంగల్ జిల్లాకే పరిమితం అండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా కాలం పాటు కడియం శ్రీహరి గారు నేను మాదిగా అని చెప్పుకోవడానికే నమ్మించే ప్రయత్నం చేశాడు. మేము కూడా నమ్మాం మాదిగాని, ఓకే. కానీ మాదిగలో ఒక ఉపకులం బైన్లా అని తర్వాత తెలిసింది. బైన్లా అయినా కూడా మా సోదరుడే అని చెప్పి మేము భావించుకున్నాం. కానీ మాదిగల ఓట్ల మీదనే ఆయన వచ్చేసాడు. గన్పూర్లో మాదిగలే మెజారిటీ, ఆయన నిలబడ్డ మాదిగలే, వరంగల్లో మాదిగలే మెజారిటీ కదా. మరి ఆయన ఎమ్మెల్యేలుగా గెలిచిన రోజులు ఉన్నాయి, ఎంపీగా గెలిచిన రోజులు ఉన్నాయా లేవా? అంటే ఏ సామాజిక వర్గ నేపథ్యం అని చెప్పుకొని, ఏ సామాజిక వర్గ ఓట్లు వేసుకొని రాజకీయ నాయకులను అధినేతలు నమ్మించి సీట్ తెచ్చుకున్నాడు, మాదిగానే తెచ్చుకున్నాడు. కానీ ఆయన ఎదుగుదల వల్ల ఈ 40 ఏళ్ళలో, నేను 83 నుంచి చూస్తున్నా ఆయనను అనుకుందాం, ఇవాళ 2023 దాటినాము 24, ఒక 40 ఏళ్ళలో మరి ఆయన డిప్యూటీ సీఎం దాకా ఎదిగిండు కదా, మొన్నటి వరకు ఎదిగిండు కదా. ఆయన ఒక్కరినన్నా ఒక ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చిండా తన మాదిగల్ని? ఒక ఎమ్మెల్యే ఆయన చెప్పడం వల్ల ఒక మాదిగని ఎమ్మెల్యే అని చెప్పమానండి ఎవరికన్నా? ఎవరు చెప్పలేదు. చివరికి మళ్ళీ ఎవరిని తీసుకొచ్చుకొని పెట్టుకుంటుండే, బిడ్డని తీసుకొచ్చుకొని పెట్టుకుంటుండు, ఓకే, మనం చూస్తున్నాం. కానీ ఆయన ప్రోత్సాహం లేకుండా, ఆయన సహకారం లేకుండా కదా, ఆయన ఎలాంటి మద్దతు లేకుండా
ఎదిగిన మాదిగ లీడర్లను ఈయన రాజకీయంగా ఖతం చేసే ప్రయత్నం చేశాడు. ఎగ్జాంపుల్ మీరు చూశారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం రాజన్న డిప్యూటీ సీఎం దాకా ఎదిగిండు. ఆయనను ప్రోత్సహించింది ఈయన కాదు కదా. ఈయన టీడీపీలో ఉంటే ఆయన ఎంఆర్పిఎస్లో ఉన్నాడు. ఎవరు? రాజన్న ఎంఆర్పిఎస్ నేపథ్యం. తెలంగాణ ప్రాంతానికి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఉన్నది మాకు. కన్వీనర్ స్థాయికి ఎదిగినోడు అతను. ఓకే, ఉద్యమ కాలంలో మళ్ళీ టీఆర్ఎస్లో చేరిండు, కాంగ్రెస్లో చేరిండు, కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా గెలిచిండు అనుకుందాం. అప్పుడు ఈయన ఇక్కడనే ఉన్నారు కదా. వాళ్ళు ఇద్దరు పోటీ పడ్డారు కదా. టీడీపీ ఒకరు, కాంగ్రెస్ ఒకరు పోటీ పడ్డారు. కడియం శ్రేణిని ఓడించిన సందర్భాలు కూడా ఆయనకున్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన ఎదుగుదల డిప్యూటీ సీఎం దాకా ఎదిగిండు. ఇప్పుడు వరంగల్ జిల్లాకు ఎంపీగా ఉన్న రోజుల్లో ఎంపీగా ఉండకుండా డిప్యూటీ సీఎం మీద కన్నేసి ఆయన దుష్ప్రచారం చేయించి ఎలాంటి ఆధారం లేకుండా డిప్యూటీ సీఎంని బర్తరఫ్ చేయించండు కదా. మరి ఆయనను బర్తరఫ్ చేస్తే మళ్ళీ డిప్యూటీ సీఎం అయింది ఎవరు? కడియం శ్రేణి అయింది కదా. అంటే మరి ఆయన మీద దుష్ప్రచారం చేయడానికి కారకులు ఎవరు? లేకపోతే కేసీఆర్ తొలగించడానికి కారకులు ఎవరు? అంటే ఆయన పదవి పోతే తీసుకున్నది ఈయనే కదా. అంటే ఈయన పరోక్షంగా ఆయన మీద లేనిపోని చెప్పినట్టే కదా. మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. అప్పటికైనా ఎంపీగా ఉన్నాడు కదా. వరంగల్ ఎంపీగా ఉండి డిప్యూటీ సీఎం కన్నేసి మాదిగ డిప్యూటీ సీఎం రాజాని బర్తరఫ్ చేయించాడు. నంబర్ 1. ఓకే, మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఉన్నాడు కదా. ఎమ్మెల్సీ కదా ఆయన. ఎమ్మెల్సీ ఇప్పటికీ 2020 దాకా ఉన్నది. అతను ఇంకా 4 ఏళ్ళు ఇప్పటికీ ఉన్నాయి కదా. ఆయనప్పటికీ గన్పూర్ నియోజకవర్గంలో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా లేనిపోని దుష్ప్రచారం చేయించి ఎమ్మెల్యే టికెట్ రాకుండా మళ్ళీ ఈయనే లాక్కున్నాడుగా. మీరు ఏకపక్ష ఒక వైపు తీసుకు ఆయన వైపు కొన్ని కారణాలు ఉండొచ్చు కదా. ఎన్నైనా కారణాలు ఉండనియండి. ఎవరు తీసుకున్నారు అంటున్నాను. ఆయన స్థానం కోల్పోతే ఆ స్థానాన్ని ఎవరు తీసుకున్నారు? డిప్యూటీ సీఎం స్థానం కోల్పోతే ఎవరు తీసుకున్నారు? కడియం తీసుకున్నాడు. అంతేనా? మరి దుష్ప్రచారం చేసింది ఎవరు అనుకోవాలా? ప్రచారమే చేసినాను నిజమే అనుకుందాం. ఆయన ఎన్నికలు నిజం అనుకో. మరి కేసీఆర్ ఎందుకు చెప్పలే? నంబర్ 2, గన్పూర్ ఎమ్మెల్యేగా ఇప్పుడు రాజీనామా గన్పూర్ ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి ఎవరెవరో పేరు స్టేట్మెంట్ ఇప్పించారు అనుకో. అసలు ఆధారాలు ఇవ్వడానికి చెప్పి పోలీస్ కమిషనరు అధికారికి చెప్పేశాడు కదా. అఫీషియల్గా కమిటీ పడ్డది కదా. కమిటీ పడ్డదని చెప్పేశాడు కదా. ఎలాంటి ఆధారాలు చూపకుండానే ఆరోపణలు చేసిండని చెప్పి. అంటే దుష్ప్రచారం చేయించింది ఎవరంటే ఆయన టికెట్ తీసుకునేది ఎవరు? ఇప్పుడు రాజన్న టికెట్ పోతే రాజన్నగా కూడా కడియం శ్రేణి తీసుకున్నాడు. ఇక్కడ మీరు గమనించాలి. ఆయన డిప్యూటీ సీఎం తొలగిస్తే తీసుకునేది నువ్వే. అప్పుడు నువ్వు ఎంపీ, నీకు అవసరం లేదు కదా. సేమ్ టైం ఎమ్మెల్యే టికెట్ ఆయనకు లేకుండా చేస్తే తీసుకునేది నువ్వే. అప్పుడు నువ్వు ఎమ్మెల్సీ, నీకు 2020 దాకా ఎమ్మెల్సీ ఉన్నది. అంటే వీళ్ళకి కావాలని చేసిన ఉద్దేశం, లేకపోతే ఇంకేం చేసినట్టు? కావాలని చేయకపోతే ఏం చేసినట్టు? ఉపకులము మాదిగ ఉపకులం ఎదిగిన అనుకోవచ్చు కదా. నేను అదే మాట అంటున్నాను. మాదిగ ఉపకులానికి సంబంధించిన నువ్వు మాదిగలకు చైతన్యం ఇవ్వాలన్నా, మాదిగల అవకాశాలు తీసుకోవాలన్నా చెప్పండి. ఇప్పుడు నువ్వు ఎంపీ ఉన్నావు కదా. మీరు గమనించాల్సింది ఏంటంటే రాజన్న డిప్యూటీ సీఎం అప్పుడు నువ్వు ఖాళీగా లేవు కదా. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎంపీగా ఉన్నావు కదా. ఎంపీగా నీకు ఇంకా 4 ఏళ్ళు ఉన్నది కదా, 5 ఏళ్ళు ఉన్నది కదా, 4.5 సంవత్సరాలు. 2014లో ఎన్నికలు జరిగినాయి అనుకుందాము. డిసెంబర్ నాటికి నువ్వు డిప్యూటీ సీఎం తీసుకున్నావు కదా. 2024 దాకా ఉన్నది కదా. అది 2019 దాకా ఉన్నది కదా. అంటే నీకు ఎంపీ ఉన్నప్పుడు ఈయన లాక్కున్నావు కదా అంటున్నాను నేను. నీకేం లేకపోతే నీకు మేము అండగా ఉండాలి, తప్పేం కాదు. మాదిగల్లో ఒక ఉపకులానికి సంబంధించిన వ్యక్తి నీకేం లేకపోతే నీకు అండగా ఉండాలి. ఈయన డిప్యూటీ సీఎం అయినప్పుడు నువ్వు ఎంపీగా ఉన్నావు, నీకు 4.5 సంవత్సరాలు ఉన్నది. రెండోది, నువ్వు రాజన్న టికెట్ నీకు అవసరం లేదు. రాజన్న లేకపోతే ఇంకోటి మాదిగా ఎక్కిపియాడా ఎవరు? నువ్వు ఖాళీగా ఉన్నావా? నీకు ఎమ్మెల్సీ ఉన్నది. ఎమ్మెల్సీ ఎప్పటి వరకు ఉన్నది? 2020 దాకా ఉన్నది. అంటే ఇంకా 4.5 సంవత్సరాలు ఉన్నది కదా. అంటే నువ్వు ఏమాత్రం అవకాశం లేకపోతే నీ అవకాశం కోసం మాదిగ ఉపకులాలుగా మేము కూడా ఇస్తాం. నువ్వు లాక్కున్నావు కదా అంటున్నా నేను. అంటే దీని వెనుక అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కడియం శ్రీ గారు మీ మీద అసలు మాదిగల్ని తొక్కిపెట్టడంలో అప్పర్ క్యాస్ట్ దొరల కంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాదిగల అవకాశాలు దెబ్బతీస్తున్నది. ఎగ్జాంపుల్ చెప్పనా? ఇప్పుడు మీరు చూసుకోండి. ఇప్పుడు వర్ధన్నపేటలో రమేష్ 1,00,000 మెజార్టీతో గెలిచిండు రెండోసారి కదా. ఇప్పుడు ఓడిపోవడానికి కారణంలో ఈయన కూడా కదా. కారణం ఏం చెప్పనా? ఈయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఆయన 1,00,000 మెజార్టీతో రెండోసారి గెలిచినోడు కదా. మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వస్తే రమేష్ కనుక గెలిస్తే ఇప్పటికే మాదిగలకు మంత్రివర్గంలో చోటు లేదని రాష్ట్రం మొత్తం ప్రచారం జరిగింది కదా. కానీ అంతకుముందు కేటీఆర్ వాళ్ళు వీళ్ళు రమేష్ని పిలిపించుకొని పోయినసారి తప్పు జరిగింది కానీ ఈసారి నువ్వు గెలితే నువ్వే మంత్రి అని చెప్పింది అందరికీ తెలిసిపోయింది. కాబట్టి రమేష్ కనుక గెలిస్తే నేను మంత్రి కానీ ఇక ఎట్లా డిప్యూటీ సీఎంగా అయిపోయింది. ఈ వరంగల్లో ఆయన మంత్రి అవుతే నేను ఆయన చుట్టూ తిరగాలనుకున్నాడేమో. అసలు ఆయనది కూడా ఆ నియోజకవర్గమే. వర్ధన్నపేట నియోజకవర్గం ఆరు రమేష్ది కాదు, గన్పూర్ కింద వస్తుంది.
గన్పూర్లో ఉన్న ఈ కడియంశెట్టి గన్పూర్ కాదు, వర్ధనపేట కింద వస్తుంది. వర్ధనపేటలో పరుతిగిరి మండలం పరుతిగిరి మండలంతో పాటు ఆయన పలుకుబడి ఉన్న మండలాలన్నీ, ఆయన చేతులున్న మండలాలన్నీ వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి కదా. అంటే నువ్వు ఎవరికి వ్యతిరేకంగా వేసావు? రమేష్ని ఓడించే ప్రయత్నంలో నువ్వు ఉన్నావు కదా. ఎందుకున్నావంటే ఈయన గెలిస్తే మంత్రి అవుతాడని ముందే లీక్ అయిపోయింది. టీఆర్ఎస్ గెలిస్తే ఈయన మంత్రి అవుతాడని లీక్ అయిపోయింది. కాబట్టి ఈయనను ఓడించడం కోసం నీ పాత్ర పోషించినట్టు రుజువు అవుతుంది కదా. తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఎవరు? టీఆర్ఎస్లో దయాకర్ కదా. దయాకర్ ఏ పార్టీలో ఉన్నాడు? బీఆర్ఎస్లోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? మొన్నటి వరకు ఎక్కడున్నాడు అంటున్నా, బీఆర్ఎస్లో ఉన్నాడు. బీఆర్ఎస్లో సిట్టింగ్, అసలు బీఆర్ఎస్లో ఎంపీలుగా టికెట్ ఇస్తామన్నా దూరం పోయేటోళ్ళు ఉన్నారు, పార్టీలు ఉన్నారు. జహీరాబాద్ అయినది కదా, కానీ మేము పోయిండు కదా, అబ్బో బీఆర్ఎస్ ఉంటే గెలవమని చెప్పి కదా. ఇట్లా చేవెళ్ళ ఉన్నది, చేవెళ్ళలో బీఆర్ఎస్ ఎంపీకి ఇస్తా అంటే బీఆర్ఎస్ ఎంపీ ఉన్నాడా? ఆయన పోయిండు కదా. బీఆర్ఎస్ ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలే బీఆర్ఎస్లో పోటీ చేయడానికి సిద్ధంగా లేని పరిస్థితిలో మరి దయాకరు బీఆర్ఎస్ ఎంపీగానే ఉన్నాడు కదా, ఆయనకు టికెట్ ఇస్తే నిలబడతాడు కదా. ఎవరు? ఆయన ఎంపీగా ఉన్నప్పుడే కడియంశెట్టి బిడ్డని తీసుకొచ్చి టికెట్ ఇప్పించాడు కదా. ఎక్కడ? ఇప్పుడు చెప్పండి. అంటే ఇదంతా ఇప్పుడు చెప్పండి, వరంగల్ దయాకర్ ఎక్కడి నుంచి వచ్చిండు? ఆరూరు రమేష్ ఎక్కడి నుంచి వచ్చిండు? ఆయన ఒక కాంట్రాక్టరు, ప్రజారాజ్యం నుండి వచ్చిండు, టీఆర్ఎస్ చేరిండు, వచ్చేసిండు. దయాకర్ ఎక్కడి నుంచి వచ్చిండు? వరంగల్ టౌన్కు ఎంఆర్పిఎస్కి అధ్యక్షుడు అతను, వరంగల్ పట్టణానికి ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు. నేపథ్యం వేరు, కేసీఆర్ ఈ కడియంశెట్టి నేపథ్యం వేరు, దానికి సంబంధం లేదు. ఎదిగింది ఎంఆర్పిఎస్ నుంచి ఎదిగిండు, బీఆర్ఎస్లో. అంటే కావాలని ఈయన చేసిన మీరు ఇప్పుడు చెప్పండి మీ ఆరోపణ. ఇప్పుడు చెప్పండి, ఆరోపణ ఏంది? నిజమా కాదా? నేను ఆరోపణ అనేది దానికి అర్థం ఉండదు, ఆరోపణ చేస్తే దానికి ఆన్సర్ ఉండదు. ఆరోపణ వేరు, నిజం వేరు. నేను నిజం చెప్తున్నా, కానీ ఆయన మీద ఆరోపణ చెప్తలేదు. దళితుడే కదా. ఎవరు? కడియంశెట్టి. నేను అదే అంటున్నాను, దళితులు అందరు బాగుపడాలా వద్దా? దళితులు అందరూ బాగుపడాలా? ఒక సిటీ ఎంపీ స్థానాన్ని నీ బిడ్డకి ఇప్పించడం తప్పు కదా. నువ్వు 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో మాదిగల సపోర్ట్ తోటి నువ్వు ఈ స్థాయికి వచ్చావు కదా. మాదిగ ఒప్పుకోలేం కదా. నీకు అవకాశం లేకపోతే అవకాశం కోసం మేము కూడా మాట్లాడిన రోజులు ఉన్నాయి కదా అనుకుందాం కదా. మరి ఆయన డిప్యూటీ సీఎం నువ్వే లాక్కుంటే, నీకు అప్పుడు ఎంపీ ఉండే, నువ్వు ఖాళీగా లేవు. నువ్వు రాజన్న ఎమ్మెల్యే టికెట్ నువ్వే లాక్కుంటే, అప్పుడు నీకు ఎమ్మెల్సీ ఉండే, నువ్వు ఖాళీగా లేవు. వరంగల్ ఎంపీ ప్రజెంట్ దయాకర్ ప్రజెంట్ ఉన్నాక కూడా ఆయనకు టికెట్ రాకుండా చేసి బిడ్డకి ఇప్పించుకున్నాను, నిజమే కదా. మరి ఇప్పుడు మీరు చెప్పండి, మాదిగల అవకాశాలు కొల్లగొడుతున్నది ఎవరంటే కడియంశెట్టి కుటుంబం అని రుజువు అవుతుంది కదా. ఆయన 40 ఏళ్లలో తన బిడ్డను తప్ప ఎవరు నన్ను ప్రోత్సహించిండో చెప్పండి. ఇప్పుడు తన బిడ్డ కోసం ఇప్పించుకునే ప్రయత్నంలోనే ఇవాళ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు రాజన్న ఎక్కడికి పోయిండు? కాంగ్రెస్ చేరిండు. ఎవరు? రాజన్న. పోనీ ఇప్పుడు సిట్టింగ్ ఎంపీకి టికెట్ రాకపోతే కదా కాంగ్రెస్లో చేరింది దయాకర్. మీరు గమనించండి, కావ్యను డిక్లేర్ చేసినాకనే మాదిగలకు అన్యాయం జరుగుతుంది టీఆర్ఎస్లో అని చెప్పి దయాకర్ రాజీనామా చేసిండు. వాస్తవమా కాదా? దయాకర్ ఎప్పుడు రాజీనామా చేసిండు? కావ్యకు టికెట్ డిక్లేర్ చేసినాక. అంటే సిట్టింగ్ ఎంపీ అయినా నాకు కూడా రాకుండా చేసిండు కడియంశెట్టి, ఇక్కడ మాదిగలకు చోటు లేకుండా చేస్తున్నాడు అని చెప్పి ఆయన రాజీనామా చేసిండు. ఎక్కడికి పోయిండు? కాంగ్రెస్లో పోయిండు. ఇప్పుడు బిడ్డకు టికెట్ కోసం ఇక్కడ నిలబడితే కూడా ఓడిపోతామనే విషయం అర్థమైనాక ఏడా టీఆర్ఎస్లో ఇక నిలబడ్డ టికెట్ తెచ్చుకున్నాడు. మాదిగా అయిన నోటికాడు కూడు కూడా తీసుకొని టికెట్ తెచ్చుకున్నాడు బిడ్డ కోసం. అరే మరి అక్కడ బిడ్డ కోసం నిలబడుతున్నాడా అంటే, బిడ్డ తండ్రి పోయి మళ్ళీ పారిపోయి మళ్ళీ కాంగ్రెస్ చేరబోతుండు కదా. ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇవ్వాలా న్యాయబద్ధంగా? కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ కదా మీ దగ్గరకు వచ్చింది, డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన రాజన్న కదా మీ దగ్గరకు ఉన్నది. ఇప్పుడు కడియంశెట్టి ఎక్కడికి తీసుకెళ్ళిండు? బిడ్డను ఎక్కడికి తీసుకోబోతున్నాడు? ఢిల్లీకే కదా. అంటే దేనికోసం తీసుకోబోతున్నాడు? వరంగల్ కాంగ్రెస్ టికెట్ కోసం కదా. అందరూ అంటుండ్రు కదా. అంటే ఇప్పుడు అది ఎవరు లాక్కున్నారు చెప్పండి? టీఆర్ఎస్లో ఉన్న సిట్టింగ్ ఎంపీని తీసేసి నీ బిడ్డకు తెచ్చుకున్నావు. నీ బిడ్డకు నీ బిడ్డకు ఎందుకు తెచ్చుకోవాలా? ఒక మాదిగైనకి ఎందుకు ఇప్పియవు? నువ్వు మాదిగలతోటే నువ్వు ఈ స్థాయికి వచ్చావు కదా. అట్లా అంటే ఇప్పుడు నాగరికర్నూలు కూడా ఇవ్వలేదు కదా అనుకుంటా. కాంగ్రెస్లో టికెట్లు మీరు కడియంశెట్టి అని అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఇచ్చింది ఏమన్నా? ఇప్పుడు ఇదివరదాకా నువ్వు చర్చ పెట్టింది ఉమ్మడి వరంగల్లా లేదా నాగర్ కర్నూలా? ఓకే, ఉమ్మడి వరంగల్. నువ్వు ఉమ్మడి వరంగల్ గురించి మాట్లాడితే ఉమ్మడి గురించి, నువ్వు నాగర్ కర్నూలు వస్తే నేను నాగర్ కర్నూలు మాట్లాడతా. ఇటు అయిపోద్దాం. మరి మిగతా సీట్ల సంగతి ఏముంది? కాంగ్రెస్ పార్టీ నేను అంటున్నానా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు గమనించండి. బీఆర్ఎస్ మాదిగలకు ఒకటే ఇచ్చినట్టు నువ్వు చెప్పిన పేరైనా నాగర్ కర్నూలు ఏది? మల్రవి. బీఆర్ఎస్ ఒకటే ఇచ్చింది, 2 మాకు ఇవ్వనట్టే కదా. నిన్నటి వరకు కావ్య అంటే మాదిగైతే కాదు కదా. పోనీ అక్కడ కొప్పలేశ్వరికి ఇచ్చింది కదా పెద్దపల్లి. అంటే 3లో మాదిగలకు రావాల్సింది ఎంత?
2 రావాలి కదా. ఇది ఇచ్చింది ఒకటే కదా ఇప్పుడు నాగర్ కర్నూలు. నాగర్ 2 మాకు ఇవ్వలేదు కదా, అంటే బీఆర్ఎస్ మాకు అన్యాయం చేసినట్టే కదా. ఇప్పుడు కాంగ్రెస్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు వరంగల్లో ఇంతవరకు ఏకాభిప్రాయం తీసుకురాలేదు, కానీ అదే మల్లు రవి ఉన్న కాడ ఏకాభిప్రాయంతో మాలలకి ఇచ్చుకున్నది కదా కాంగ్రెస్. అక్కడ ఏకాభిప్రాయం ఎట్లా వస్తుంది? అదే జిల్లాలో సంపత్ అనే తమ్ముడు కాంగ్రెస్ పార్టీలో జాతీయ కార్యదర్శి అని చెప్పబడుతున్నది. ఆయన కాదా? ఇంకెవరో ఒకరిద్దరు తమ్ముళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారిని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అది ఎవరి జిల్లా? రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా. మరి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లాలో మాదిగలు 80% పైగా ఉన్న జిల్లాలో రేవంత్ రెడ్డి గారు మాదిగలకి ఇప్పియలేదు కదా. ఇంటి మనిషిగా మాల చూసుకున్నాడు. ఆయన ఏమి స్థానికుడు కూడా కాదు కదా. ఎవరు? మల్లురావు స్థానికుడు కాదు కదా. పోనీ వాళ్ళ ఇంట్లో డిప్యూటీ సీఎం కూడా ఉన్నాడు కదా. డిప్యూటీ సీఎం ఉన్న ఆ ఇంట్లోనే మల్లు బట్టి విక్రమ్ ఆ ఇంట్లోనే ఆయన జిల్లాకు తీసుకొచ్చి మల్లు బట్టి విక్రమార్కని పెడుతున్నాడు కదా. కాంగ్రెస్ ఇది మాకు ద్రోహం చేసినట్టే కదా. పోనీ పెద్దపల్లి సంగతి ఏంది? పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఇప్పటికే 2 ఎస్సీ నియోజకవర్గాలు ఒక కుటుంబం చేతులు ఉన్నాయి కదా. బెల్లంపల్లి వినోదే కదా, వాళ్ళ తమ్ముడే వివేకు చెన్నూరు కదా. 2 నియోజకవర్గాల్లో వాళ్ళు కుటుంబంలో అన్నదమ్ములే ఉండగా మళ్ళీ పెద్దపల్లి పార్లమెంట్ సీటు కూడా మరి వాళ్ళ కొడుకే ఇప్పించారు కదా. అంటే కాంగ్రెస్లో ఎవరు పలుకుబడి ఉన్నట్టు? ఎవరికి రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేసినట్టు? రేవంత్ రెడ్డి గారు ఎదుగుదలకు, ఇప్పుడు కడియం ఎదుగుదలకు మాదిగా ఎట్లా కారణము? రేవంత్ రెడ్డి గారు నోటి నుంచి అన్నాడు కదా, నేను జెడ్పీటీసీగా ముందు రాజకీయాలకు వచ్చినప్పుడు నన్ను గెలిపించింది మాదిగలే, నేను ఎమ్మెల్సీగా నిలబడ్డప్పుడు ఎమ్మెల్సీగా గెలిపించింది మాదిగలే, నేను కొడంగల్లో నిలబడ్డప్పుడు ఎమ్మెల్యే గెలిపించింది మాదిగలే, దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో నేను నిలబడ్డప్పుడు గెలిపించింది మాదిగలే. ఒక మాట చెప్తున్నా, ఆయన అన్నదాని ప్రకారం నా సొంత కులస్తుల కంటే నా గెలుపులో అన్నిట్లో నేను ఈ స్థాయికి రావడానికి మాదిగలే కారకున్నాను. మరి అంత మాదిగల కారకులైన వాళ్ళు పెద్దపల్లిలో 2 అన్నదమ్ములు ఉండగా మళ్ళీ వాళ్ళ బిడ్డకి ఎట్లిప్పించావు? నువ్వు వద్దన్నవా? ఏం ఆబ్జెక్షన్ చేయలేదు కదా. ఏకగ్రీవం కదా. ఏకగ్రీవం అంటే అర్థం ఏందో చెప్పండి. అంటే అందరూ ఒప్పుకున్నట్టే కదా. ఆయన ప్రయత్నం ఏమైనా చేసి ఉండొచ్చు, ఢిల్లీకి ఏమైనా పైరవి చేసుకుండొచ్చు వాళ్ళు. నేను ఒక రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు. ఒక రేవంత్ రెడ్డి విషయంలో నేను గమనిస్తున్నాను. నేను రేవంత్ రెడ్డి విషయంలో గమనిస్తాను. ఎప్పుడైతే నీ సొంత జిల్లాలో కూడా స్థానికుడైన 80% మాదిగలకు సంబంధించిన ప్రతినిధి అయినా సంపత్ కుమార్కి టికెట్ రాకపోతే నువ్వు ఏకగ్రీవం ఎట్లా ఒప్పుకుంటావు? ఇప్పుడు ఏకగ్రీవం కాకపోతే ఇప్పుడు ఇంకా సీట్లు అన్ని ఎందుకు డిక్లేర్ కాలే? అంటే అన్నిట్లో ఏకాభిప్రాయం రాలేదనే కదా. ఏది కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు ప్రకటన చేయలే అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏకగ్రీవం కాలేదు కదా. మరి అక్కడ ఏకగ్రీవం అయినావు కదా, నువ్వు ఎస్ అన్నట్టే కదా. నీ సొంత జిల్లాలో మాదిగల మెజార్టీ ఉన్న జిల్లాలో కూడా ఎస్ అన్నోడివి. ఆయన డబ్బులు పెట్టే కాడ మేము లేము కదా. ఎవరు 100 కోట్ల రూపాయలు వెదజల్లే కాడ వెంకటస్వామి కుటుంబం ఉన్నది, వివేక్ ఉన్నాడు, వినోద్ ఉన్నాడు, కానీ మేము లేము కదా. సర్వీస్ చేసే కాడ కాంగ్రెస్ సర్వీస్ చేసే కాడ ఉన్నారు, జెండాలు మోసే కాడ ఉన్నారు, కానీ డబ్బులు కోట్ల రూపాయలు పెట్టే కాడ మేము లేము కదా. ఆడ లేరామా పోటీ? సామాన్య ఒక పెరిక సామాన్య తమ్ముడు ఉన్నాడు, ఇంకో తమ్ముడు ఉన్నాడు. 20 ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళు మాదిగలు పెద్దపల్లిలో ఉన్నారు కదా. ఇక్కడ ఈ సంపత్ ఉన్నాడు కదా. ఇంకెవరో చారగొండ లాంటి కొత్తగా ఎదుగుతున్న తమ్ముళ్ళు కూడా అక్కడ కనిపిస్తున్నారు కదా. మేము సర్వీస్ చేసే కాడ ఉన్నాం కానీ డబ్బులు పెట్టే కాడ లేము కదా. అక్కడ ప్రభావితం చేసే కాడ లేము కదా. అంటే మీ ఉద్దేశం ఇక్కడ మీరు టార్గెట్ చేస్తున్నది బట్టి విక్రమార్క అంటే వాళ్ళు ఇవి అవకాశం రాకుండా చేసినా రేవంత్ రెడ్డి చేసిండనా? వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు పలుకుబడి ఉన్నది. నువ్వు ఎవరికి తొలగావు? పలుకుబడి లేని వాళ్ళ వైపు జనాభా ఉన్న వాళ్ళపై నువ్వు నిలబడలేదు కదా. ఉదాహరణకు వాళ్ళకి పలుకుబడి ఉన్నది. ఎట్లా పలుకుబడి ఉన్నది వాళ్ళకు? ఎవరు? ఇప్పుడు మల్లు బట్టి విక్రమార్క ఉన్నాడు. ఇప్పుడు ఎన్నికల కమిటీలో ఏది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అది పార్లమెంట్ బోర్డు కమిటీలో మల్లు బట్టి విక్రమార్క పోయి కూర్చున్నాడు, రేవంత్ రెడ్డి కూర్చున్నాడు, పైన మల్లికార్జున ఖర్గే కూర్చున్నాడు. మల్లికార్జున ఖర్గే కాళ్ళు పట్టుకొని వచ్చిండు ఈయన అంతకుముందే. ఎవరు? మల్లు పోయి మల్లికార్జున ఖర్గే కాళ్ళు పట్టుకొని వచ్చేసాడు. ఫోటో కూడా వచ్చేసింది. మరి మల్లికార్జున ఖర్గే ఎందుకు ఇచ్చిండు అక్కడ? మాదిగల మెజార్టీ అని తెలుసు కదా. మరి మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడైతే ఆయన కమిటీలో కార్యదర్శి కదా. ఈయన ఎవరు? సంపద కార్యదర్శి కదా. మరి టికెట్ ఎందుకు పోయిందంటే ఆయన మాల కర్ణాటక మాల, ఈయన తెలంగాణ మాల, అంతే కదా. తను కులస్తులకు ఇప్పించుకున్నట్టే కదా అక్కడ. మరి ఇక్కడ కాదు సార్, ఇక్కడ మెజార్టీ వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి అని చెప్పాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి కదా. మల్లు బట్టి విక్రమ ఏం చేశాడు? మా అన్నకి ఇమ్మని ఆయన కోరిండు. ఎవరు గెలిస్తే వాళ్ళకి టికెట్ ఇస్తామని ఓపెన్గానే అంటున్నారు కదా. ఎవరు? గెలిచే శక్తి ఉన్న వాళ్ళకే టికెట్లు అని అంటున్నారు కదా. ఆ యాంగిల్ ఇచ్చిండొచ్చునేమో కదా. ఒక టికెట్ ఇచ్చేటప్పుడు మీరు జోస్యాన్ని నమ్ముతారా, ఇంకేదైనా నమ్ముతారా? మీరు జోస్యాన్ని నమ్ముతారు అనుకుంటే మరి మీరు ఏ జోస్యాన్ని నమ్మి రేవంత్ రెడ్డి గారి పార్లమెంట్ పరిధైన మల్కాజ్గిరిలో 7 ఓడిపోయినరు. 7 ఓడిపోయిండ్రు కదా కాంగ్రెస్ వాళ్ళు. అంటే మీ సర్వే ఏమైంది, మీ జోస్యం ఏమైంది ఇచ్చేటప్పుడు? పోయి నమ్మతేందుకు? నువ్వే గెలుస్తావని పోయావు కదా కామారెడ్డిలో. మరి రేవంత్ రెడ్డి గారే ఓడిపోయాడు కదా. మరి ఏమైంది?
అంటే నువ్వు తీసుకొచ్చినప్పుడు ఏం జోస్యాలు ఉండవు. నీ నియోజకవర్గంలో 7 ఓడిపోయేటప్పుడు కూడా జోస్యాలు ఉండవు. మాదిగలకు టికెట్ ఇప్పేటప్పుడు జోస్యాలు పెట్టుకొని మాలలు గెలుతారని చెప్పి నువ్వు టికెట్ ఆను అని చెప్పిస్తావా? ఇది అన్యాయం కదా. బీజేపీ ఇచ్చిందా? బీజేపీ ఇచ్చిందా? ఇప్పుడు లెక్కలు చెప్పుకోండి. సరే, ఇప్పుడు బీజేపీ ద్వారా నేను 4 లక్షలు నెరవేర్చుకోవాలి. ఏది 4 లక్షలు? 4 లక్షలు. నంబర్ 1 కేటగరీషన్. అందులో ఏముంటుంది? విద్య, ఉద్యోగ రంగాలు ఉంటాయి, అంతే కదా. ఓకే, కేటగరీషన్ వైపు ముందుకెళ్ళినరా లేదా? ఫైనల్ జడ్జిమెంట్ కోసం చూస్తున్నాం, అంతే కదా. ఆఫ్టర్ జడ్జిమెంట్ 90% మేము ఆశిస్తున్నాం వర్గీకరణ జరుగుతుందని చెప్పి కేంద్రం చెప్పింది కాబట్టి, కేంద్రం కూడా వర్గీకరణ వాదించింది కాబట్టి అనుకుందాం. ఫర్దర్ ఏమన్నా ఉన్నా కూడా కేంద్రం చూసుకుంటుంది. ఆ నమ్మకం నాకు గౌరవ నరేంద్ర మోడీ గారు ఉన్నది. అది 2 రంగాలు వెళ్ళిపోతున్నాయి కదా. మిగతాది మా పేదరికం తొలగించే సంక్షేమ రంగం. సంక్షేమ రంగం మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టబోతున్నారనే విషయం కమిటీ మాతో డిస్కస్ చేసిన విషయాలు, మేము వాళ్ళకు ప్రతిపాదన పంపిన విషయాలు ఒక స్టెప్కి వస్తున్నాయి అనుకుందాం. మిగిలిన ఏంటిది? రాజకీయ ప్రాతినిధ్యం, అంతే కదా. విద్య, ఉద్యోగ, సంక్షేమం, రాజకీయం. ఓకే, రాజకీయం. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్. ఓకే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇక్కడ చూద్దాం, అంతకుముందు చూద్దాం, బీజేపీ కూడా చూద్దాం. ఉదాహరణకు బీఆర్ఎస్ నిన్నటి వరకు కావ్య టీఆర్ఎస్ టికెటే కదా, అంతే కదా. అక్కడ టీఆర్ఎస్ అది మన పెద్దపల్లిలో మాలే కదా. మాదిగలకి ఇక్కడ నాగర్ కర్నూలుకి ఒకటే కదా. ఒకటి మాదిగలకి ఇచ్చి 2 వేరే వాళ్ళకి ఇచ్చినట్టే కదా. 2 మాదిగలకు రావాలి, ఒకటే ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 2 డిక్లేర్ చేసింది. నాగర్ కర్నూలు అండ్ పెద్దపల్లి ఏకగ్రంగా డిక్లేర్ చేసింది. పెద్ద కుటుంబాలు ఉన్నోళ్ళకే. మల్లు కుటుంబం డిప్యూటీ సీఎం ఉండగా కూడా ఇచ్చేసింది. వెంకటస్వామి కుటుంబంలో 2 అన్నదమ్ములు ఎమ్మెల్యే నుండి కూడా మళ్ళీ కొడుకు ఇచ్చేశారు. వాళ్ళ కుటుంబాల పెత్తనం ఆ స్థాయిలో కొనసాగుతుంది. 2 వాళ్ళు డిక్లేర్ చేసింది కదా. ఒకటన్నా మాకు ఇచ్చిందా అంటే ఇప్పుడు ఒకటి కూడా ఇప్పుడు మళ్ళీ అడ్డం పడడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తుంటే మనకు ఒకటి ఇవ్వనట్టే కదా. రేపు ఒకవేళ ఇస్తే ఒకటి వీళ్ళు ఇచ్చినా ఒకటే ఇచ్చినట్టు 2 అటుపోయినాయి కదా. మరి బీజేపీ మాకు 2 ఇచ్చినట్టే కదా. వరంగల్ అంటే నాగర్ కర్నూలు, వరంగల్ నాగర్ కర్నూలు ఇచ్చినట్టు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పటి వరకు ఒకటి కూడా డిక్లేర్ చేయింది కాంగ్రెస్, ఒకటే డిక్లేర్ చేసి 2 మాకు ఇవ్వండి బీఆర్ఎస్, 2 మాకు ఇచ్చింది బీజేపీ. మా ప్రాతినిధ్యం పెంచడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నట్టే నేను బీజేపీ అని చెప్పాల్సిందే కదా. రెండోది బీఆర్ఎస్ చూడండి, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీఆర్ఎస్లో 10 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నారు. మొదటిసారి, రెండోసారి, మూడోసారి, 4వసారి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. 10,000తో కాదు 1,00,000 మెజార్టీతో గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక్క మంత్రిని చేయలేదు కదా. మాదిగల కంటే తక్కువ జనాభా గల మన మాల సోదరుల నుంచి ఒకరు కొప్పలేశ్వర అయింది కదా. వెలమ పర్సెంటేజ్ జనాభాలో 1% కూడా లేదు. వాళ్ళు 4 కదా, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబల్లి దయాకర్ రావు. రెడ్డి సామాజిక వర్గానికి 7 పెట్టుకున్నాడు కదా. ఒక కులం నుంచి 7 పెట్టుకున్నాడు. కానీ తెలంగాణలో అతిపెద్ద జనాభా గల కులం మాదిగా, 12-13% జనాభా కులం. అంత జనాభా కులానికి 10 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా ఒక మంత్రి చేయలేదు. ఇది బీఆర్ఎస్ పాలన. కానీ అదే గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనం చూస్తే గెలిచిన వాళ్ళని కాదు, ఓడిన వాళ్ళని తీసుకెళ్ళి కేంద్ర మంత్రి చేశాడు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నిన్నటి వరకు చిత్రదుర్గం నుంచి గెలిచిన నారాయణ స్వామి కేంద్రంలో మంత్రి అయ్యాడు, మాదిగ అయిన. ఇంకా మురుగన్ అనే తమ్ముడు ఒక మాదిగ విద్యార్థిగా ఉద్యమంలో చెన్నైలో పాల్గొన్నాడు. అతను ఒక నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో ఓడిపోయాడు. అసెంబ్లీలో ఓడిపోయాడు. అసెంబ్లీ టికెట్ తీసుకొని ఓడిపోయాడు తమిళనాడులో. అసలు ఒక ఎంపీగా ఓడిపోతే ఆయనకు రాజ్యసభ ఇవ్వడం వేరు, కానీ ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయిన తీసుకెళ్ళి సరాసరి కేంద్ర మంత్రి చేసిండు. అతను మాదిగేనా? మురుగన్ మాదిగే. మీరు చెప్పండి, ఒక ఎమ్మెల్యేగా ఓడిపోతే ఆ తమ్ముని తీసుకెళ్ళి కేంద్ర మంత్రి చేసిండంటే నరేంద్ర మోడీ గారి దృష్టి ఢిల్లీ నుంచి క్షేత్రస్థాయిలో మాదిగల మీద ఏ స్థాయిలో పనిచేస్తుంది? కేంద్ర మంత్రి చేశాడు కదా. మరి ఆ యొక్క రాజ్యసభ ఇచ్చి నిలబెట్టుకునే శక్తి ఉన్నదా బీజేపీకి తమిళనాడులో? లేదు. కానీ ఎక్కడిని తీసుకెళ్ళిండు? వాళ్ళకి శక్తి ఉన్నక్కడ రాజ్యసభ ఇచ్చిండు. శక్తి ఎక్కడున్నది? మధ్యప్రదేశ్లో ఇచ్చేసాడు. మీరు చెప్పండి, 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఒక మంత్రిని చేయింది కేసీఆర్, ఒక ఎమ్మెల్యేగా ఓడిపోతే కేంద్ర మంత్రిని చేసింది నరేంద్ర మోడీ గారు. దీన్ని ఎట్లా చూస్తారు బుక్షన్న? మా భవిష్యత్తుకి ఎవరు ఉపయోగపడతారు అనుకుంటే మేము అండగా నిలబడాలి కదా. ఇప్పుడు ఏబిసిడి వాళ్ళే ముందుకు తీసుకెళ్తుండే గౌరవ నరేంద్ర మోడీ గారు. సంక్షేమం మీద వాళ్ళు ముందుకెళ్తారని ఒక సంకేతం పంపుతుండే. రాజకీయంగా మాకు పెద్దపీట ఎత్తున్నారనేసి రుజువు అవుతుండే. ఎగ్జాంపుల్ మీద తీసుకొస్తున్నాను నేను. కాంగ్రెస్లో ఎట్లుంటుంది ఒకసారి, ఇప్పుడు తల్లి కాంగ్రెస్ ఇక్కడ ఉన్నది, పిల్ల కాంగ్రెస్ అక్కడ ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కదా. కాంగ్రెస్లో డిప్యూటీ సీఎం ఎవరంటే మల్లబట్టి విక్రమార్క. పిల్ల కాంగ్రెస్లో దళిత వర్గం నుంచి ముఖ్యమంత్రి ఎవరంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయితే నారాయణ స్వామి అనేటైనా మాల, చిత్తూరు జిల్లా నుంచి. కర్ణాటకలో యడ్యూరప్ప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం గోవింద్ కారజోల్ మాదిగా.
కదా, గోవింద్ కర్జోల్ మాదిగ. కానీ కాంగ్రెస్ ఈయన ఇప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు మొదటి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పరమేశ్వర్ మాల. అంటే కాంగ్రెస్లో డిప్యూటీ సీఎం ఎవరు అవుతారు? మాల అవుతారు. అది కర్ణాటక అయినా, అది తెలంగాణ అయినా ఇప్పుడు కదా, అది ఆంధ్రప్రదేశ్ అయినా కూడా. కానీ కర్ణాటకలో డిప్యూటీ సీఎం ఎవరైనరు? ఇప్పుడు కాంగ్రెస్లో మాల అవుతారు, బీజేపీలో మాదిగ అవుతారు. ఇప్పుడు మీరు సౌత్ మొత్తం చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ సీట్లు పెంచింది ఎవరేడా? తెలంగాణలో బీజేపీ మాదిగలకు పెంచింది. కర్ణాటకలో ఎవరు చేసిండ్రు కేంద్ర మంత్రిని? డిప్యూటీ సీఎంని ఎవరు చేశారు? బీజేపీ చేసింది. ఎమ్మెల్యేగా ఓడిపోయిన మురుగన్ను తమిళనాడు నుంచి ఎవరు చేశారు? కేంద్ర మంత్రి చేసింది. సౌత్ మొత్తం మీద, తెలంగాణ మీదనే కాదు, సౌత్ మొత్తం మీద మాదిగలు వెనుకబడ్డారనే విషయం బీజేపీ గమనించి పరిష్కారం కోసం ముందుకెళ్తున్నది. అది వర్గీకరణ అయినా, సంక్షేమమైనా, పొలిటికల్ అయినా వాళ్ళ చేతిలో కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇందాక మాట్లాడిన మాటలో రెండు విషయాలు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి బీజేపీకి మద్దతు ఇస్తున్నామని వారు అన్నాడు. ఎందుకో కూడా చాలా లాజిక్గా చాలా విషయాలు తర్కబద్ధంగా మాట్లాడారు. వాటి ఆన్సర్ కూడా చెప్పారు. ఇందులో చివరిగా నేను ఫీల్ అవుతున్నది, భారతీయ జనతా పార్టీ చేస్తుంది అని ఆశిస్తున్న అంశాలు 3, రాజకీయంగా చేసిందని చూపించే పదవులు చెప్పిన సంఖ్య ఇది ఉన్నది. సరే, ఆశతో ఉన్నారు వాళ్ళు. 30 సంవత్సరాల పాటు ఉద్యమాలు చేసుకుంటూ వస్తున్నారు. వాటి ప్రభావం కూడా సమాజం పైన కనబడుతున్నాయి. మరి వారి ఆశ నెరవేరుతుందా లేదన్నది కాలమే నిర్ణయించాలి. థ్యాంక్ యూ.